మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఆది యందు లేదంటే ప్రతి సంవత్సర ప్రారంభ దినమందు సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి లేఖనాన్ని వాగ్దాన రూపకంగా మనందరికీ కూడా అందించడం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మనం అనుసరిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక అద్భుతమైనటువంటి లేఖన వాగ్దానాన్ని, అంటే దేవుడని కాదు కానీ అదొక మన ఆత్మీయ ఆనందం లేదంటే మన ఆత్మీయ ఉత్సాహాన్ని బట్టి ఆ విధంగా కలుగుతుంది తప్ప బైబిల్ అంతా కూడా దేవుని వాగ్దానాలే. ఏదో ఆ రోజు వచ్చిన కార్డుని బట్టి దేవుడి వాగ్దానం అనుకోవడానికి వీల్లేదు, కానీ బైబిల్ అంతా కూడా దైవ సంబంధమైనటువంటి వాగ్దానాలే. అయితే 2025 సంవత్సరంలో దేవుడు ఇచ్చినటువంటి మనకి మన సంఘానికి మనకి ప్రత్యేకంగా ఇచ్చిన వాగ్దానం ఏంటంటే చెప్పాలి ఏంటో వాగ్దానం? భయపడకము అనేటువంటి మాటను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో ధైర్యపరిచారు. ఈ 2026 సంవత్సరంలో కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు అందించడానికి ఇష్టపడ్డారు. ఆ వచనాన్ని నేను గమనించిన తర్వాత ఇదే మాకు దేవుడిచ్చేటువంటి ఆదరణ, ఇదే మాకు దేవుడిచ్చేటువంటి మహా గొప్ప ధైర్యం అనే భావనతో ఈరోజు మీ అందరితో కూడా ఆ విషయాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతకీ 2026లో నాకు దేవుడు అందించినటువంటి మొట్టమొదటి మాట ఏంటి అనే దానికంటే కూడా బైబిల్ గ్రంథంలో కొన్ని పదాలు చాలా ఎక్కువగా, చాలా తరచుగా అనడానికి కాదు కానీ ఎక్కువగానే చాలా ఎక్కువ సార్లు ప్రస్తావించబడ్డానికి దేవుడు అనుమతిని అందించాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని పదాలు ఎక్కువ సార్లు రాయబడ్డాయి, కొన్ని మాటలు ఎక్కువ సార్లు ప్రస్తావించబడ్డాయి. అలాంటి విషయాల్లో ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి పదాల్లో ప్రాముఖ్యమైన పదాలు ఏమన్నా ఉన్నాయంటే దేవుడు అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో చాలాసార్లు రాయడానికి దేవుడు కృపందించాడు. రెండవది భయము అనేటువంటి పదం కూడా బైబిల్ గ్రంథంలో చాలా ఎక్కువ సార్లు దేవుడు రాయించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాగే ఆత్మ అనేటువంటి పదం కూడా బైబిల్ గ్రంథంలో అనేక సార్లు దేవుడు రాయించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే బైబిల్ అంతట్లో కూడా ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి ఏకైక మాట, ఏకైక పదం మాత్రం ఈరోజు నేను మీ అందరి ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 2వ అధ్యాయంలో మొదలవుతుంది, తీయక్కర్లేదు. ఆదికాండం 2వ అధ్యాయంలో మొదలవుతుంది. బైబిల్ ఆఖరి గ్రంథం, ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనంలో కూడా ఆ పదం కనబడుతూ ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే ఎన్నిసార్లు అది బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే నాకు తెలిసినంత వరకు తెలుగు బైబిల్లో ఒక 800 నుండి 900 సార్లు రాయబడింది ఆ ఒక్క పదమే. 66 పుస్తకాల్లో సుమారుగా 800 నుంచి 900 వరకు రాయబడిందంటే అది ఎంత ప్రాముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి పదమై ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ పదం ఏంటో కాదు కానీ, ఆ మాట ఏంటో కాదు కానీ, కృప అనేటువంటి మాట. ఆ మాటను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 136 అధ్యాయంలో కూడా కృప, దేవుని కృప నిత్యముండునుగాక అని 26 సార్లు రాయబడిన కృప ఒకే ఒక అధ్యాయంలో. ఒక్క అధ్యాయంలో 26 సార్లు రాయబడిందంటే ఎంత అద్భుతమైనటువంటి మాట అయి ఉంటుందో అర్థం చేసుకోండి. దాన్ని బట్టి దేవుడు మనకి ఏదో విషయాన్ని నేర్పించబోతున్నాడు, తెలియజేయబోతున్నటువంటి విషయాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి పదే ఒక మాటను మాట్లాడుతున్నాడంటే, ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తికి ఆ పదమన్నా ఇష్టం ఉండాలి, లేదంటే ఆ మాట్లాడేటువంటి దాని మీద ప్రేమైనా ఉండాలి. అవునంటారా కదంటారా? ఎక్కువగా ఒక వ్యక్తి కోసం మాట్లాడుతున్నామంటే దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి? ఆ వ్యక్తిని ఎప్పుడైతే ఎక్కువ ప్రేమిస్తామో ఆ వ్యక్తిని ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉంటాం. దేన్నైతే మనం ఎక్కువ ఇష్టపడతా ఉంటామో దాన్ని పేరుని ఎక్కువగా తలంచుకుంటూ ఉంటాం. ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకి బిర్యానీ అంటే బాగా ఇష్టం అనుకోండి, ఎవరింటికైనా వెళ్ళాం అనుకోండి, ఎవరన్నా ఏమన్నా తీసుకురావాలని అన్నారనుకోండి, డైరెక్ట్గా బిర్యానీ నాకు ఇష్టం అని అన్నాం. కానీ బిర్యానీ ఉంటే బాగుండు, బిర్యానీ వండితే బాగున్ను, బిర్యానీ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం, ఇలాగా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా పదాన్ని ఎక్కువ ఉచ్చరిస్తున్నాం అంటే దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నాం అని అర్థం అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనవి అనుకోండి, మీకు అర్థం కావాలి
ఏమనంటే ఆ వ్యక్తికి అదంటే ఇష్టం, మనం వండి పెట్టాలనే ఆలోచన రావాలి. దేవుడు కూడా 800 నుండి 900 సార్లు కృప 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 అనేటువంటి పదాన్ని ఉపయోగించడానికి, మాటను ఉచ్చరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే కృప అంటే ఆయనకి ఇష్టం, కృప అంటే ఆయనకి అపరిమితమైనటువంటి ప్రేమ. కృప చూపడంలో ఆయన ఎంత ఉత్సాహం కలిగి ఉన్నాడో ఆ మాటలను బట్టి, ఆ ఉచ్చారణ బట్టి, ఆ ప్రస్తావనను బట్టి మనకు అర్థమవుతా ఉంది. అయితే దేవుడు మనకే కాదు, సమస్త సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి అనట్లేదు, కానీ యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఇదే దేవుడు మనకిచ్చినటువంటి మాట. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయాన్ని కన్నా మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలోనే ఆఖరి వచనం, ఆఖరి మాటల్లో అక్కడ కనబడుతూ ఉంది, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం అనుకోండి. దేవుడు ఈ సంవత్సరం మనకు అనుగ్రహించబోయేటువంటి ధైర్యంతో కూడిన ఆదరణతో కూడినటువంటి ఒక మాటను అనుకోండి, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు మాత్రమే తోడైయుండునుగాక. వచనాన్ని మనకు నచ్చినట్టుగా తీసేసుకొని, మనకు నచ్చినట్టుగా అర్థం చేసేసుకొని, మనకు నచ్చినట్టుగా ఊహించేసుకుంటే చాలా భయంకరమైన పెను ప్రమాదాల్లో పడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ దేవుని పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప అందరికీ తోడైయుండునుగాక అని అక్కడ రాయబడలేదేమిని. ఆఖరిగా రాయబడిన మాట ఏంటో తెలుసా? పరిశుద్ధులకు మాత్రమే తోడై ఉండబోవును గాక. చాలా క్లియర్గా రాయబడింది అక్కడ. పరిశుద్ధులందరికీ అని అన్నాడా? అందరికీ తోడై ఉండును గాక అన్నాడా? ప్రకటన 22:21 ఏమని రాయబడింది చెప్పండి అక్కడ. ఓసారి మీ నోటితో మీరు చదవండి. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై, కింద ఫుట్ నోట్లో పరిశుద్ధులకు అనేటువంటి పదం దగ్గర మూల భాషలో పరిశుద్ధులందరికీ అనేటువంటి మాట రాయబడింది. ఉందా లేదా? పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. దేవుడు ఆఖరిగా మాట్లాడిన, ఆఖరిగా సృష్టికి, మానవ జాతికి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే పరిశుద్ధులకైన కృప ఎప్పుడూ తోడే ఉంటుంది. అపరిశుద్ధులకు తోడే ఉంటుంది అనుకున్నారు గనక, పాపాత్ములకు తోడే ఉందనుకున్నారు గనక, ఇష్టానుసారంగా బతికేస్తాము అనుకునేటువంటి వ్యక్తులు కూడా దేవుని కృప ఈ సంవత్సరంలో తోడే ఉంటుందని అనుకున్నారు గనక భయంకరమైన పెను ప్రమాదంలో పడిపోయినట్టే. ఎవరి సాక్ష్యాన్ని అయితే కాపాడుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడి ముందుకు వెళతా ఉంటారో, ఎవరైతే దైవ సంబంధమైన ఆలోచన చొప్పున నడవడానికి ఇష్టపడతా ఉంటారో, ఎవరైతే ఎక్కడా కూడా దేవుని యొక్క మనసును గాయపరచుకుంటున్నట్లుగా జాగ్రత్తగా వాళ్ళ జీవితాన్ని కాపాడుకుంటారో, వారికి మాత్రమే సంవత్సరం క్రీస్తు యేసు యొక్క కృప తోడై ఉండును గాక. ఆమేన్ అని నేను అనలేదు, దేవుడు అన్నాడు అక్కడ. నేను అనక్కర్లేదు, ఆయన క్లియర్గా అన్నాడు. వాగ్దానం చేసిన వాడే ఆమేన్ అనువాడును నేనే. ఆయన అంటున్నాడు ఆమేన్ అని అంటున్నాడు. ఇప్పుడు అది మనం పొందుకోవాలన్నా పొందుకోకపోవాలనేది మనకు చేతికి సంబంధించినదే. నేను మాట చెప్తున్నాను, కొంచెం ఆత్మీయంగా ఎదిగిన వారు ఎవరైనా ఉంటే తక్కువ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. కృప అనేటువంటిది గొప్పదా? అంతంత మాత్రందా? ఏ విధంగా గొప్పది? ఎంత గొప్పదో చెప్పమంటే దాని గురించి చెప్పడానికి సమయం అనేటువంటిది కూడా సరిపోదంటాను. 2025 సంవత్సరం పూర్తి చేసుకుని 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపే. కష్టపడేటువంటి భర్త గారు బయటికి వెళ్ళి క్షేమంగా సాయంత్రకాల సమయం ముందు ఇంటికి చేరాలన్నా అది కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపే. నీ భోజనపు బల్ల చుట్టూ కూడా ఒలివ మొక్కల వలె నీ బిడ్డలతో సుఖ సంతోషాలతో ఆ 4 మెతుకులు నీ నోటిలోకి వెళ్ళాలన్నా సరే అది కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపే. ఈరోజు ఉద్యోగం ఉంది, వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది, కావలసినంత ఆదాయం దొరుకుతుంది అనుకుంటున్నారు, కానీ ఆ కష్టపడవలసినటువంటి దానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో కూడా దేవుని యొక్క మహాకృప ఉందంటాను. నువ్వు ఉద్యోగం చెయ్యాలన్నా,
వ్యవసాయం జరిగించాలన్నా, వ్యాపారంలోనూ ముందుకు వెళ్ళాలన్నా, అది జరిగించడానికి నీ శరీరానికి కావలసిన శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా దేవుని కృప. కృప కృప దేవుని కృప లేనిదే ఏమీ లేదు అని అంటాను నేను. అంత గొప్పదండి దేవుని కృప. అయితే మనం చాలా ఈజీగా దాన్ని ఉచ్చరించేస్తూ ఉంటాం. దేవుని కృపలో వర్ధిల్లాలని, దేవుని కృప అనేటువంటి మాట చాలాసార్లు మనం ఒక వ్యవహారిక భాషలాగే మనం ఉచ్చరించుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అది చాలా గొప్పదంటాను నేను. కాదంటారా? ఈరోజు ఇంటి బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్లలు ఇంటికి వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల యొక్క గుండెల్లో ఏమున్నాయి? రైళ్లు పరిగెడతానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అంత భయంకరమైనటువంటి పాడు నేత్రాల నుండి, పాడు లోకము నుండి నీ బిడ్డలు క్షేమంగా ఇంటికి వస్తున్నారంటే కేవలం దేవుని కృప. నువ్వు గొప్పదానివని, నీ పిల్లలు పరిశుద్ధులని కాదు, అసలే కాదు. ఎప్పుడన్నా మీరు చూసారో లేదో, ట్రైన్ వెనకాల ఉండదేమో కానీ బస్సు వెనకాల ఒక లైన్ రాయబడి ఉంటుంది. ఏంటి చెప్పండి? బస్సు వెనకాల ఒక లైన్ రాసి ఉంటుంది. ఏంటి చెప్పండి? నా బండికి దూరంగా ఉండండి, 40-50 అడుగులు దూరంగా ఉండండి. అది లారీకి కూడా రాసి ఉంటుంది. దాంతోపాటుగా అద్భుతమైన ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? వాహన ప్రయాణము ప్రమాదకరం. వాహనాలు నడిపించేటువంటి ఆ బస్సు వెనకాలే రాశాడు. అంటే ఎంత రిస్క్ ప్రయాణం అంటేనే. మనం అలా ప్రయాణం చేసి ఇలాగ ఇంటికి మళ్ళీ చేరాలంటే అది దేవుడి కృపే. ఇంకా మళ్ళీ తిరిగేవి లేదు. నేను ఏ ట్రైన్ ఎక్కినా, లేకపోతే కారు స్టార్ట్ చేసినా, రీసెంట్గా ఫ్లైట్ మీద జర్నీ చేసిన ఒకటే, ప్రభు అని క్షేమంగా దిగితే చాలయ్యా, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే ప్రయాణంలో మనకు అర్థమైపోద్ది మనం వెళ్తామా లేదనేటువంటి డౌట్ ఖచ్చితంగా అందరిలోనే ఉంటుంది. అందులో సందేహం లేదు. ప్రయాణంలో కూడా ఆయన కృప మనకు ఉంది. అంత అద్భుతమైనటువంటిది దేవుని కృప. ఇది లేనిదే మానవుడు బ్రతకలేడంటాను. ఒక మాట మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను. కృప చాలా గొప్పదని మీరు అందరూ ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నామండి అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. కృప అన్నిటికంటే గొప్పది. దానికి మించింది ఏమీ లేదు కదా. దానికి మించింది ఏమన్నా ఉందా? కృపకు మించింది ఏదన్నా ఉందా? ఏంటి చెప్పండి? రక్షణ. సరే, రక్షణ గొప్పదా, కృప గొప్పదా? రక్షణ గొప్పదా, కృప గొప్పదా? రక్షణ దేవుని రాజ్యానికి చేరుస్తుంది. రక్షణ అనేటువంటిది దేవుని యొక్క పరలోక సన్నిధికి మనం చేరుస్తుంది. అలాంటి రక్షణ గొప్పదా, కృప గొప్పదా? ఆగండి, చెప్పండి. రక్షణ గొప్పదా, కృపద గొప్పదా అడిగాను, క్లియర్గా అడిగాను. మీరు క్లియర్గా సమాధానం చెప్పండి. మీరు ఏం సమాధానం చెప్తలేదు. చెప్పండి. కృపను బట్టియే మీరు రక్షించబడ్డారు. కృప లేనిదే రక్షణ లేదు. రక్షణ కంటే కృప చాలా గొప్పది. ఆయన కనికరం లేకపోతే మనం రక్షించబడే అవకాశమే లేకపోతుంది. రక్షణ చాలా గొప్పది, కానీ రక్షణకి మించిన గొప్పదే కృపే. కృపను బట్టియే మీరు రక్షించబడున్నారు. మీ నీతిని బట్టి కాదు, మీ పరిశుద్ధతను బట్టి కాదు, మీ సాక్ష్యమును బట్టి మీకు రక్షణ లభించలేదు, కానీ ఆయన కనికరమును బట్టి మాత్రమే మనం రక్షించబడ్డాం. ఇంత గొప్ప కృప పరిశుద్ధులందరికీ తోడైయుండునుగాక అనే మాట రాయించాడు దేవుడు. పరిశుద్ధులందరికీనే ఇష్టం వచ్చినట్టుగా తీసేసుకున్నారు కానీ దెబ్బైపోతారు. మళ్ళీ సంవత్సరంలో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధమైనటువంటి జీవితంలో కొనసాగడానికి ప్రయత్నిస్తూ, దేవుని లోబడుతూ, దేవునిలో ఎదుగుతూ, ఆత్మ సంబంధమైన పరిపక్వతకి ఎప్పటికప్పుడు చేరుతూ, దేవుని యొక్క నామాన్ని నిత్యమైనటువంటి మహిమతో నింపుతూ ముందుకు వెళ్ళే వారికి మాత్రమే ఈ సంవత్సరంలో దేవుని యొక్క కృప మెండుగా అనుగ్రహించబడునుగాక. ఆమేన్. కాబట్టి లేఖనాల నుంచి దేవుడు మాట్లాడుతున్నమాట, కృప మీకేమీ ఉంటుంది? తోడై ఉండునుగాక. చాలామంది అనుకుండొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళనే చాలామందికి కోవిడ్ అనేటువంటి వైరస్ సోకింది, కరోనా అనేటువంటి వైరస్. నన్ను ఒక డాక్యుమెంటరీ చదివాను, చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల నుంచి అది నాకు వచ్చింది. కోవిడ్కి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ. అది చదివినప్పుడు కొంచెం కంగారు పడ్డాను, కొంచెం ఆశ్చర్యపడ్డాను, కొత్త విషయాన్ని కూడా తెలుసుకున్నాను. అమ్మ బాబు అని అనిపించింది. ఎందుకంటే ఇవి మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే లైవ్ వెళ్ళేది
అది నాకు మళ్ళీ పెను ప్రమాదాలు తీసుకొస్తే కనుక దీని గురించి చెప్పాలనుకోవట్లేదు, కానీ ఒక మాట మాత్రం క్లియర్గా చెప్పగలను. ఇది ఏదో అనుకోకుండా అనుకోని విధంగా వచ్చినటువంటి మహమ్మారి అయితే కాదు, కానీ ప్రీ ప్లాన్డ్గానే ప్రపంచంలోకి వదలబడినటువంటి క్రిమి అనేటువంటి విషయాన్ని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే హ్యూమన్ పాపులేషన్, మానవ జాతిని కొంత తగ్గించాలి, జనాభా లెక్కలను తగ్గించాలనే ఆలోచనతో కూడా ఇది రూపు పొందుకుంది అనేటువంటి విషయం కూడా బయట తిరుగుతూ ఉంది. ఇంచుమించుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి కోవిడ్ అనేటువంటిది వచ్చింది, కరోనా అనేటువంటిది వచ్చింది. నాకైతే ఇంచుమించుగా 2 సార్లు కొట్టింది. అయినా సరే కోవిడ్ నుంచి మనం రక్షించబడి ఈ రోజుకి కూడా సజీవమైనటువంటి లెక్కల్లో ఉండగలిగామంటే, ఆ కోవిడ్ వచ్చిన వెంటనే తుమ్ముతున్నప్పుడు కొల్లు ఎర్రగా అయిపోయినానో, జ్వరం పెరుగుతుందనో, ఈ ఈ ఈ గుర్తులు ఎప్పుడైతే చూసామో వెంటనే అప్రమత్తం అయ్యి వెంటనే బూస్టర్ డోసు లేదంటే వ్యాక్సిన్ వేయించుకున్నాం కనుక బతికాం. అంతే కదండి. వెంటనే వ్యాక్సిన్ వేయించుకున్నామండి, దగ్గొచ్చిన వెంటనే కనిపెట్టుకున్నానండి, తుమ్ములు వస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందండి, రుచి నాకు ఎప్పుడైతే నాలుగుకి అంటట్లేదో వెంటనే నా అప్రమత్తమే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుని వెంటనే వ్యాక్సిన్ వేయించేసుకున్నాను కాబట్టి ఈరోజు బతుకున్నామండి అని అనుకుంటే మాత్రం మీరు అమాయకులే. ఎందుకంటే తెలుసా, 2-3 బూస్టర్ డోసులు వేసుకున్న వారిని కూడా అలా ఎత్తుకుని పోయింది. అది 2-3 బూస్టర్లు వేయించుకున్న వ్యక్తులను కూడా సరదాగా అలా తీసుకుని వెళ్ళిపోయింది పైకి. 1,50,00,000 మంది మించిన వారిని పట్టుకుపోయిన మహమ్మారి నుంచి తప్పించింది కూడా దేవుని కృపనే. దీనికి మించిన వ్యాధి రాబోతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రవచనం అనుకుంటారా, ప్రెడిక్షన్ అనుకుంటారా, ఏం అనుకుంటారో అనుకోండి, నాకు అది అనవసరం. కరోనాకి మించిన భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని కుదిపెయ్యబోతుంది. కరోనాకి మించినటువంటి భయంకరమైనటువంటి వ్యాధి ప్రపంచంలోకి రాబోతుంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేయబోయేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఆ సమయమందు కూడా మనం రక్షించబడాలి అంటే ఆయన కృప మనకి తోడై ఉండాలి. ఎవరికి తోడై ఉంటుంది? పైగది పరిశుద్ధులందరికీ. అపరిశుద్ధులందరికీ అనుకున్నారు కనుక పరిశుద్ధులకు మాత్రమే తోడే ఉంటుంది. ఆలోచన చేయండి, ప్రతి సంవత్సరం నుండి మరొక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు పోయిన సంవత్సరంలో జరగనివన్నీ కూడా ఈ సంవత్సరంలో జరిగితే బాగుండని కోరుకుంటా ఉంటాం మనం, అవునా కదా. 2025 అంతా కూడా కొత్తిల్లు కావాలి, కొత్తిల్లు కావాలని ప్రార్థన చేసాం, అది జరగలేదు. 2026 స్టార్టింగ్లో ఏమనుకుంటాం, ప్రభువా కనీసం ఈ సంవత్సరం అయినా సరే ప్రభువా ఈ విషయంలో మేము వర్ధిల్లాలయ్యా, లేకపోతే శాలరీ విషయంలో కూడా మాకు కొంచెం వర్ధిల్లింపు కావాలయ్యా, కొత్త ఉద్యోగంలో వర్ధిల్లింపు కావాలయ్యా, లేదంటే ఈ సంవత్సరంలోనైనా సరే మేము అనుకున్నటువంటి కొన్ని కోరికలు నెరవేర్చుకునేటువంటి సంవత్సరంగా వర్ధిల్లింపులోకి మేము వెళ్ళాలయ్యా అని అనుకునే వాళ్ళు ఎంతమంది లేరంటారు? కొత్త సంవత్సరంలోకి రావడంతోనే గడిచినటువంటి సంవత్సరంలో జరగనటువంటి ఆ ఆలోచన కోరిక ఈ సంవత్సరంలో నెరవేరాలి. పోయిన సంవత్సరం కొత్తిల్లు వస్తే బాగుంటుందని అనుకున్నాం కానీ జరగలేదు. కనీసం ఈ సంవత్సరంలో అయినా కొత్తిల్లు రావాలనైనా. పోయిన సంవత్సరం ఉద్యోగం వస్తే బాగుంటుందని అనుకున్నాం కానీ అది జరగలేదు. కనీసం ఈ సంవత్సరంలో అయినా సరే అనుకున్న విధంగా ఉద్యోగం మాకు రావాలనైనా, ఆరోగ్యంలో వర్ధిల్లింపు కావాలనైనా, ఆయుష్లో వర్ధిల్లింపు కావాలనైనా, జీతంలో వర్ధిల్లింపు కావాలనైనా, ఇంటిలో వర్ధిల్లింపు కావాలనైనా, ఉద్యోగంలో వర్ధిల్లింపు కావాలనైనా చెప్పి కొత్త సంవత్సరంలో అడిగే వాళ్ళే తప్ప మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయండి అని అడిగిన వాళ్ళు ఎవరైనా 2026 సంవత్సరం ఉంటే చెయ్యొద్దండి. 2026 సంవత్సరంలో లోక సంబంధమైన ఏ కోరిక కూడా అడగకుండా, లోక సంబంధమైన ఏ విషయంలో కూడా వర్ధిల్లాలి అనే ఆలోచన లేకుండా మీ కృపలో వర్ధిల్లుటకు మమ్మల్ని ప్రేమించండి ప్రభువా అన్నవారుంటే చెయ్యొద్దండి. కేవలం కృపే. ఇంటి వారి గురించి కూడా అడగకుండా, బిడ్డల గురించి కూడా అడగకుండా, ఉద్యోగ విషయంలో కూడా అడగకుండా, విద్యల గురించి కూడా దేవుని ఏ విధమైన కోరిక కోరకుండా 2026 సంవత్సరంలో నీ కృప ఉంటే చాలు ప్రభువా అని అడిగిన వాళ్ళు ఒకరుంటే చేయొద్దండి. ఉన్నారు ఎవరన్నా? మీకు నాకు అదే తేడా. ఏమండి, దేవుడు కృప ఉంటే ఇవన్నీ వస్తాయండి. వీటి కోసం ప్రత్యేకంగా అడగక్కర్లేదండి.
మీరు పైనున్న వాటిని వెతుకుడి. పైనున్న వాటిని వెతికామనుకోండి, తర్వాత లైన్లో మీ అక్కర్లన్నీ కూడా అనంతరం తీర్చబడును అని ఉంది. పైన నుంచే వచ్చేది కృప. పైన ఉన్నది అంటే దేవుడి నుంచి మాత్రమే మానవుడికి అనుగ్రహించబడేది ఏకైకమైనది కృప మాత్రమే. దీన్ని అడిగామా ఎవరైనా? 2026 సంవత్సరంలో మీ కృప ఉంటే చాలనైనా, ఈనాటి వరకు ఇన్ని సంవత్సరాల్లో కూడా మీ కృపలో వర్ధిల్లడానికి మీ సహాయాన్ని మాకు అందించారు. అదే కృపాక్షేమంలో వెంబడి సంవత్సరం అంతా కూడా మేము నడవడానికి మీ కృప అందించండి అని అడిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉద్యోగం లేదు, ఈ సంవత్సరంలో ఉద్యోగం రావాలి, ఇల్లు లేదు, ఈ సంవత్సరంలో ఇల్లు కట్టాలి, జీతం పెరగాలి, చదువులు బాగా చదువుకోవాలి, ఈ సంవత్సరంలో ఎగ్జామ్ పాస్ అవ్వాలి, అది కావాలి, ఆరోగ్యంలో పెంపొందుకోవాలి, వృద్ధి పొందుకోవాలన్న వాళ్ళే తప్ప ఎక్కడ కూడా ఈ సంవత్సరంలో మీ కృపను అనుగ్రహించండి అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడగండి. ఇక్కడే అర్థమవుతుంది కదా మన ఆత్మీయ స్థితి ఏంటనేది. మన బ్రతుకులు మారకపోవడంలో ఉన్న కారణం ఏంటో తెలుసా? ఎప్పటికీ కూడా మనం ఎక్కడున్న వాటిని వెతుకుతున్నాం? క్రింద ఉన్న వాటినే. పైన ఉన్న వాటిని వెతికేటువంటి స్థాయిలోకి మనం ఇంకా చేరలేదు. పిల్లలకు ఉద్యోగం ఇవ్వండి అయినా, పిల్లలకి పెళ్లి చేయండి అయినా, కొత్త ఇల్లు ఇవ్వండి అయినా, ఉద్యోగంలో జీతం పెంచండి అయినా, బాగా చదువుకోవాలనైనా, నాలుగు గీసుకోవడం కూడా పనిచేయదు. ఇలా అంటున్నాను చెప్పి చదువులు వేస్ట్ అన్న ఉద్దేశం కాదు. చదువుకున్నటువంటి వ్యక్తికి ఉద్యోగం రావాలన్నా సరే ఆయన కృప ఉండాలి. ఎందుకో తెలుసా? ఇంజనీరింగ్లు, మెడిసిన్లు చేసిన వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరిగే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మొన్న ఒక వ్యక్తిని చూసాను, ఏదో మీటింగ్ వెళ్ళినప్పుడు. ఆయన చాలా పెద్ద డిగ్రీ చేసేసి ఉన్నాడు. ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి అడిగేటువంటి విషయం ఏంటో తెలుసా? సార్, నాకు ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి సార్ అన్నాడు ఆయన. మనం ఎంతంత చదువుతాం, చిన్న చిన్న లెవెల్సే. డిగ్రీ అయినా అంటే ఉద్యోగం వచ్చేయాలి, ఇంటర్ చదువుతుండగానే కుర్రోడికి ఉద్యోగం వచ్చేయాలి, ఇంజనీరింగ్ ఇంకా హై ర్యాంక్తో మనం పాస్ అవ్వకుండానే పెద్ద ఇవన్నీ ఆశించేసే వాళ్ళారా? పెద్ద చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగం లేదు, మీకు ఉంది అంటే దానికి కారణం ఏంటి తెలుసా? మీ అందు ఆయన కృప వర్ధిల్లుతుంది గనుక. ఆయన కృపను అర్థం చేసుకోగలిగినోడు లోక సంబంధమైనటువంటి వేటి మీద కూడా దృష్టి ఉంచలేడంటానండి. పౌలు గారు అడిగారు. దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు, నువ్వేం అడగక్కర్లేదు. పౌలు గారు అడిగితే దేవుడు ప్రతిస్పందించి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నాకు ఇది జరగాలి నాయనా అంటే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, తీసేస్తాను, ఇక నుంచి నువ్వు బాగుపడిపోవును గాక. ఏమనలేదు, నా కృప నీకు చాలును గాక అన్నాడు ఆయన. ఇది దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే. ఇప్పుడు అడగడంలో తప్పు ఉందని నేను ఏమనట్లేదు, కానీ మీ ఆత్మీయ స్థితికి సంబంధించింది అది. మీరు ఇంకనూ కూడా పచ్చి పళ్ళులాగే ఉన్నారు, అవి ఇంకా పండలేదు, ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఆ జీవితం అంతా కూడానే. ఇంకా పాలు తాగేటువంటి స్థితిలోనే ఉన్నారు. ఇంకా అన్నం ఎప్పుడు అరుగుతుందండి మీకు? నేను అడుగుతున్నాను, దేవుని కృప కంటే గొప్పదా ఉద్యోగం? దేవుని కృప కంటే గొప్పదా ఆరోగ్యం? దేవుని కృప కంటే గొప్పదా జీతం? దేవుని కృప కంటే గొప్పదా జీతం? ఏది గొప్పది? అది ఉంటే ఇవన్నీ అనుగ్రహించబడతాయి. అసలు సిసలైనటువంటి దానిలో వర్ధిల్లాలి అని అడగకపోగా ఈ లోక సంబంధమైన వాటిని ఇంకా అడుగుతున్నామంటే మీరు ఇంకా పైన ఉన్న వాటిని వెతికేటువంటి వారికి ఇంకా మారలేదన్నమాట. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నా నీతిని, నా రాజ్యాన్ని, నా నీతి. ఆయన నీతి ఏంటి? ఆయన గొప్పతనం ఏంటి? అంతా ఎన్నోసార్లు నేను ప్రసంగాల్లో చెప్పాను. దాన్ని అడగకుండా కొత్త సంవత్సరం ఇలా అడుగుపెట్టడంతోనే మోకాళ్ళు వేసేసి, ప్రభువా నాకు ఇది కావాలి నాయనా, నాకు అది అడగడం తప్పేం కదండి, అన్నిటికంటే దేవా నీ కృప నాకు కావాలి అని అడిగి సంవత్సరంలో అడుగు పెట్టగలిగేవా? ఆ ఆలోచన, ఆశ, కోరికని దేవుని సన్నిధిలో పెట్టి నువ్వు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయగలిగేవా? మీరు ఇంకా లోక సంబంధమైన ఆలోచన. ఉద్యోగం ఉంటుంది, ఎందుకు ఉద్యోగం అడుగుతారు చాలామంది? జీతం కోసం, అంతేనా? ఉద్యోగం పోతే జీతం అయిపోద్ది అంటే ఉద్యోగం ఉన్నంతసేపు అన్నమాట జీతం, ఉద్యోగం లేకపోతే జీతం రాదన్నమాట. ఇల్లు కావాలి అడుగుతున్నారు, మంచిదే, సంతోషమే. ఎంత గ్యారంటీ ఉంటుంది ఏంటి నీ ఇంటి మీద? కొంతమందికి సొంత ఇల్లు కట్టేంత వరకు కూడా మనశ్శాంతి ఉండదండి బాబు. ఒరే బాబు, భూ సంబంధమైన ఇల్లు కాదురా, పైన కట్టుకోండిరా, అక్కడ కట్టుకుందాంరా అంటుంటే ఇంకా ఇక్కడే ఇల్లు కట్టేలు ఎప్పుడు ఎదుగుతారు చెప్పండి?
ఇక్కడే ఆస్తి సంపాదిద్దాం అనుకుంటున్నారు. పైకి సంబంధించిన ఆస్తిని సంపాదించే ఆలోచనే లేదు. ఇక్కడ సంపాదించినటువంటి డబ్బుకి ఏం పడుతుంది అన్నాడు ఆయన? చెదపడుతుంది అన్నాడు. పైన సంపాదించిన ఆస్తి. ఇప్పుడు ఎక్కడ డబ్బు గొప్పది, ఎక్కడ ఆస్తి గొప్పది? పై సంబంధమైన ఆస్తే గొప్పది. మనం దేన్ని అడుగుతున్నాం? నేను ఇలాగంటున్నానని కాదు, కానీ మన ఆత్మీయ స్థితి, దేవునికి మనకి మధ్యన ఉన్నటువంటి సంబంధం, ఆత్మీయంగా మనం ఎంత ఎదిగాం అనేటువంటి ప్రశ్న మనంతట మనం వేసుకుంటే జవాబు మీ అంతటి మీరే పొందుకోగలరు. ఎవరో చెప్పక్కర్లేదు మీరు ఎదగలేదు, మీరు వెనకలాగా ఉన్నారని ఎవరో చెప్పక్కర్లేదు. మీకు అర్థమైపోద్ది మీ స్థితి ఏంటో. ఇంత వాక్యాన్ని మీరు భుజిస్తున్నప్పటికీ, ఇంత వాక్యాహారం దేవుడు మీకు అనుగ్రహిస్తున్నప్పటికీ కూడా ఇంకా లోక సంబంధమైన ఆలోచన విధానంలో నువ్వు ముందుకు వెళ్తున్నావంటే నీకు ఆయన కృప అక్కర్లేదన్నమాట. పరిశుద్ధులకు మాత్రమే దైవ సంబంధమైన పరిశుద్ధ ఆలోచనలు, దైవ సంబంధమైన ఆలోచన విధానం కలిగి ఉన్న వారికి దేవుని కృప తోడే ఉంటుందని ఉంది. దేవునితో సమానంగా, దేవునితో ఇంచుమించుగా, దేవుని సహవాసంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తులకి అది. ఆలోచన చేయండి. దేవుని కృపను పొందుకోగలిగే సంవత్సరంగా ఉన్నామా లేదా? వృద్ధి అవ్వాలి. ఉద్యోగంలో వృద్ధి రావాలి, జీతంలో వృద్ధి రావాలి, ఆరోగ్యంలో వృద్ధి రావాలి, అన్నిటిలోనే వృద్ధి రావాలి. కానీ మీకు విషయం తెలుసా? కృపను కూడా వృద్ధి చేసుకోవడం అనేటువంటిది జరిగేటువంటి పని అండి పాస్టర్ గారు అని మీరు అడగొచ్చు. డబ్బుని ఎక్కువ సంపాదించడం ఈజీయే కదా? డబ్బుని వృద్ధి చేసుకోవడం కష్టమే, ఈజీయా? దాచుకుంటే ఎక్కువ అవుతాయి. పోగు చేయడం, డబ్బును పోగు చేయడం మన వల్ల అవుతుంది. ఉద్యోగంలో కూడా మంచి ఉద్యోగాన్ని సంపాదించడం మన వల్ల అవుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కూడా మన వల్ల అవుతుంది. మరి కృపలో కూడా వర్ధిల్లడం అనేటువంటి మన వల్ల అవుతుందా? అన్నిటిలోనే వర్ధిల్లినట్టుగా కృపలో మనిషి వర్ధిల్లగలడా అంటే వాక్యం సెలవిస్తుంది. డబ్బులో వర్ధిల్లినట్టుగానే, ఆస్తిలో వర్ధిల్లినట్టుగానే, జీతంలో వర్ధిల్లినట్టుగానే, నీ యొక్క ఆరోగ్య పరిస్థితిలో వర్ధిల్లినట్టుగానే కృపలో కూడా వర్ధిల్లగలమంట. మన సంవత్సరానికి అకౌంట్లో బ్యాలెన్స్ పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి అంటున్నది, కానీ కృపలో మనం వర్ధిల్లాలనే ఆలోచన చాలా మందికి లేదు. అది జరుగుతుంది అంటారా? కృపలో వర్ధిల్లుట సాధ్యమంటారా? నేను చాలాసార్లు నా పరిచయ స్టార్టింగ్ నుంచి కూడా ఉపయోగించేటువంటి ప్రార్థన మాటలు ఏదైనా ఉందంటే, దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న వారులారా. దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలనే మాట నా యొక్క భక్తి జీవితంలో ఒక అలవాటు పదంగా మారిపోయింది. అది వాక్యానుసారమేనా, లేకపోతే నాకు నచ్చినట్టుగా నేను చెప్పానా? దేవుని యొక్క కృపలో వర్ధిల్లగలమా, వర్ధిల్లలేమా? ఆస్తిలో వర్ధిల్లగలమా, అంతస్తులో వర్ధిల్లగలమా, డబ్బులో వర్ధిల్లగలమా, ఉద్యోగంలో వర్ధిల్లగలమా? అన్నిటిలోనే వర్ధిల్లినట్టుగా దేవుని కృపలో కూడా వర్ధిల్లుట సాధ్యమని అడుగుతున్నాను నేను. అన్నిటికంటే గొప్పది కృప అని అన్నాను కదా, మీకు అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు ఆ కృపని అధికమైన రీతిలో సంపాదించడం సాధ్యమా కదా? వర్ధిల్లడం సాధ్యమా కదా? సాధ్యమా? 100% సాధ్యం అంటుంది వాక్యం. కృపను కూడా మన జీవితంలో వర్ధిల్లింప చేయొచ్చంట. కృపను కూడా మన జీవితంలో పెంచుకోవచ్చంట. కృపను కూడా మన జీవితంలో ఎక్కువ చేసుకోవచ్చంట. అది జరుగుతుందని ఉంది. ఇది విన్న తర్వాత ఆస్తిని, డబ్బుని, ఉద్యోగాన్ని, జీతం కంటే ఇక నుంచి మేము కృపని ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచనలోకి వచ్చిన వారందరికీ దేవుని కృప తోడై ఉండును గాక. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో డబ్బులో వర్ధిల్లినట్టుగానే, ఆస్తి అంతస్తుల్లో వర్ధిల్లినట్టుగానే, పేరులో వర్ధిల్లినట్టుగానే కృపయందును కూడా వర్ధిల్లగలిగేటువంటి సౌలభ్యాన్ని దేవుడు అందించాడనే విషయం అక్కడ కనబడుతుంది. ఇది ఆలోచించడం మానేసి డబ్బులు పోగు చేసుకోవాలన్న ఆలోచన ఎక్కువైపోయింది. ఏమండి? ఆస్తులు పోగు చేసుకోవాలన్న ఆలోచన ఎక్కువైపోయింది, కానీ కృపని పోగు చేసుకోవాలి అనే ఆలోచన ఏమాత్రం కూడా క్రైస్తవ సమాజంలో కనబడట్లేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే తెలుసు కదండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన పాటలు అంటే విపరీతమైనటువంటి అభిమానం చూపేవాడిని. ఇప్పటికు ఆయన క్రైస్తవ పాటలు ఎక్కువ పాడారు, అద్భుతమైనటువంటి పాటలు. ఆయన కోవిడ్ వచ్చి రికవర్ అయిపోయారు, అంతా బాగానే అయిపోయింది. ఇంకా మళ్ళీ బయటికి ఇంకా
వెళ్ళిపోవచ్చండి, మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చు అనేటువంటి మాట అన్న తర్వాత మళ్ళీ ఎందుకో కొంచెం తేడాగా ఉందండి, టపక్కని చచ్చిపోయాడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళ ఇద్దరు కొడుకులని. చాలా ఆస్తిపరుడు ఆయన. బ్రహ్మానందం గారి వీళ్ళందరికంటే ఆస్తిపరులు. వాళ్ళిద్దరు కొడుకు బ్రహ్మానందం గారి కుమారులు అయితే నాకు తెలిసినంత వరకు కూడా సంవత్సరానికి కొన్ని 100 కోట్లు సంపాదిస్తుంటారండి కొడుకులు. అంత బిజినెస్ ఉంది ఆయనకి. బ్రహ్మానందం గారు, నాగార్జున గారు చాలా పెద్ద బిజినెస్ మైండెడ్ బిజినెస్ ఫెలోస్ వాళ్ళు. వాళ్ళకు కూడా లేని కృప దేవుడు మనకు అందిస్తానంటున్నాడు ఈ రోజున. అలాంటి కృపను నువ్వు పోగు చేసుకోగలుగుతున్నావా? అలాంటి కృపలో వర్ధిల్లాలనే ఆలోచన నీకు కలుగుతుందా అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా కృపలో కూడా మనం వర్ధిల్లగలం, కృపను కూడా అధికమైన రీతిలో సంపాదించగలం, కృపను కూడా పోగు చేసుకోగలం అనే మాట కనబడుతుంది. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు ప్రతి విషయములోనూ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు ఏం చేయాలి అంటే, కృపలో కూడా మనం అభివృద్ధి పొందగలమా? కృపలో కూడా వర్ధిల్లగలమా? అది ఎవరి చేతిలో ఉందంట? అది మన చేతికి సంబంధించింది, దేవుడికి సంబంధించింది కాదు. దేవుని కృపలో అభివృద్ధి అవ్వాలి అంటే, కృపలో వర్ధిల్లాలి అంటే అది మనస్కి సంబంధించినది. మీరు చూసుకోండి అంటున్నాడు అక్కడ. దేవుడు ఇస్తాడు అనట్లేదు, దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఆ కృపని రోజు రోజుకి కూడా మన జీవితంలో అభివృద్ధి పరుచుకోవాలి అంటే అది మన చేతికి సంబంధించినదే, మన చేతికి సంబంధించిందే. ఎంత కష్టపడితే అంత జీతం, అవునా కదా? ఎంత కష్టపడితే అంత జీతం, ఎంత ధాన్యం వేస్తే అంత పంట, ఎంత దేవుని యందు భక్తి కలిగి ఉంటే అంత కృప. అది మన చేతికి సంబంధించింది. కృపను సంపాదించుకోగలము, కృపని పెంచుకోగలము, అభివృద్ధి కూడా చేసుకోగలమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ అధ్యాయం మొదటి నుండి కానీ మనం చూసినట్టయితే పౌలు ఎవరి గురించి మాట్లాడతాడంటే, మాసిదోనియా సంఘస్థుల గూర్చి కొరింథీ సంఘానికి తెలియపరుస్తుంటాడు. కొరింథీ సంఘం దగ్గర మాసిదోనియా ఒక ప్రస్తావన తీసుకుని వస్తాడు. మాసిదోనియా ప్రజలు ఉన్నారు చూడండి, మాసిదోనియా సంఘం అందు చూడండి, నిరుపేదలండల్లో చాలా కటిక దరిద్రం అనిపించేటువంటి వ్యక్తులండి. కానీ వాళ్ళు చూపే ప్రేమ ఉంటుందండి, వాళ్ళు ఇచ్చేటువంటి విషయంలో ముందుంటారండి అని చెప్పి వాళ్ళ వ్యక్తిగత అనుభవాలన్నీ కూడా, వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా ఆ పైన అన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చి చివరికి వచ్చేటప్పుడు అంటారు చూడండి, అన్నిటికంటే కూడా మీరు కృపలో మరీ అభివృద్ధి పొందాలని నేను ఆశపడుతున్నాను అన్నట్టుగా మాట్లాడతారు. పైన చూడండి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచయ పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ స్వామర్థ్యము కొలిదే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. అక్కడ చాలా మంది ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయిందిలే, క్రైస్తవులు గొర్రెలు అనేటువంటి మాటతో ఒక చిన్న చూపు చూసి అసహ్యంగా మాట్లాడే వాళ్ళకంటే కూడా దశంభాగాల బ్యాచ్ ఈ మధ్యన ఎక్కువైపోయింది. క్రైస్తవుల మీద కొంతమంది శత్రువులు దాడి చేయడానికి ఉపయోగించేటువంటి కొన్ని ఆయుధాల్లో ఒక ఆయుధం ఏంటంటే ఈ దశంభాగాల కానుకలే. ఎందుకంటే పాస్టర్ గారులు కూడా అందరూ ఇలా ఉండకపోవచ్చు, కొన్ని చోట్ల కనబడుతున్నాయని చెప్పి అందరూ ఇలాగే ఉంటారా? ఎక్కడ నేను ఒక క్లిప్పింగ్ ఎవరో పంపిస్తే చూశాను, చాలా బాధ అనిపించింది నాకు. ఆయన ఏమంటున్నాడంటే, మీ దశంభాగమే కాదు, మీ ఇంట్లో కుక్క ఉంటే మీ కుక్కకు సంబంధించిన దశంభాగం కూడా తీయాలి, మీ ఇంట్లో పిల్లుంటే పిల్లికి సంబంధించిన దశంభాగం కూడా తీయాలి, మీ ఇంట్లో కానీ ఇంకే ఇతర రకాలైన జంతువులు ఏమైనా ఉంటే వాటికి కూడా దశంభాగం తీయాలి. ఒకవేళ అదే ఇంట్లో ఒక 20-30 దోమలు ఉంటే, ఒకవేళ అదే ఇంట్లో ఒక 100 చీమలుంటే, ఒకవేళ అదే ఇంట్లో ఒక 100-200 ఈగలుంటే దానికి కూడా దశంభాగాలు తీయాలన్నమాట. అందరి వల్ల కాదు, కొందరి వల్ల ఇలాంటి మాటలు అనుభవించేటువంటి పరిస్థితి వచ్చింది. దేవుడు ఎప్పుడూ కూడా కానుకకు వ్యతిరేక ఏం కాదు.
దేవుడు ఎప్పుడూ కూడా దశంభాగానికి వ్యతిరేకేం కాదు. కానుక వ్యవస్థ అనేటువంటిది నియమించిందే దేవుడు. ఏ వ్యవస్థ నిలబడాలన్నా, ఏ వ్యవస్థ కొనసాగాలన్నా భక్తుల యొక్క సహకారం ఉండాలి. అది ఏ మతానికి సంబంధించిందైనా. మసీదు ముందుకు వెళ్ళాలన్నా, లేదంటే తిరుపతి దేవస్థానం ముందుకు వెళ్ళాలన్నా, ఒక చర్చి ముందుకు వెళ్ళాలి అన్నా సరే భక్తులు ఇచ్చేటువంటి విరాళాల మూలంగానే వెళ్తారు తప్ప దేవుడు మందిరాలని వాటిని ఏం చేయడు. వాటిని ఏమి కట్టడానికి వాటిని ఏమి ముందుకు పంపించడానికి ప్రయత్నం చేయడు. భక్తులు సంబంధించింది దేవుడు పెట్టిన నియమం అది. కానీ తెలియక కొంతమంది క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి శక్తులు పాస్టర్లు ఎప్పుడూ కూడా దశంభాగాల కోసమే, పాస్టర్లు ఎప్పుడూ కూడా కానుకల కోసమే. ఎప్పుడూ అందరూ ఒక రకంగా ఉండర్రా బాబు, కొందరు ఉంటే ఉండొచ్చు. వాళ్ళ గురించి మాట్లాడడం కంటే కూడా నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఏమీ ఆశించకుండా స్వార్థం లేకుండా చేసేటువంటి పరిచర్లు కూడా ఉన్నాయి. వాళ్ళ గురించి మాట్లాడరు వీళ్ళు. మాసిదోనియా సంఘం గురించి మాట్లాడుతూ ఆయన కిందకు వచ్చేటప్పటికి అద్భుతంగా మాసిదోనియాని కొరింథీ సంఘానికి మాదిరిగా చూపుతున్నాడు, ఎగ్జాంపుల్గా చూపుతున్నాడు. చూడండి ఒకసారి. చెప్పాలనేది ఉద్దేశం కాదు, కానీ కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను కనుక కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇదిగో దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచయలో పాలు పొందరు విషయం మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకుంటున్నారంటండి. వాళ్ళు దేవుని పరిచర్యకి సహకరించేటువంటి విషయంలో ఏంటి, ప్లీజ్ అండి, అలా కాదనకండి, వద్దనకండి, మా చేతులు ఉండనివ్వండి, కాదనకండి పాస్టర్ గారు అని చెప్పి పౌలు గారిని బతిమాలుతున్నారంట. ఏటి, దేవుని పరిచర్యకి సహకరించేటువంటి విషయంలో పౌలు గారిని బ్రతిమాలేటువంటి సంఘంగా ఉందా సంఘం? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? వారి సామర్థ్యము కొలిది పరిచర్యకు సహకరించడం లేదు, వారి సామర్థ్యము కంటే ఎక్కువగా దేవుని యొక్క పరిచర్యకు సహకరించారంట. వారి సామర్థ్యము కంటే కూడా ఎక్కువగా దేవుని పరిచర్యకు సహకరించారని ఉంది. ఇది లేదు చాలా మంది క్రైస్తవ విశ్వాసుల్లో, కొంతమంది సంఘ సభ్యుల్లో. నేను ఎలాగ మాట్లాడుతున్నానని మీరు ఏమి అనుకోకుండా చూసేవాళ్ళు కూడా, నేను ఎప్పుడూ కూడా కానుక యొక్క ప్రసంగాలు, కానుక యొక్క ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి ఉండొచ్చేమో, వస్తే రావచ్చేమో. కానీ ఒక మాట మాత్రం నిజం, దేవుని పరిచర్యకు గుప్పులు విప్పిన ప్రతి గుప్పుల్ని నిండారుగా నింపే దేవుడైన దేవుని యొక్క కృప మన జీవితంలో వర్ధిల్లడంలో కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దేవుని పరిచర్య, మీరు ఏ సంఘానికి సంబంధించిన వారు, మీ దైవజనులకి, మీ చర్చిలకి మంచి సహకారం ఇవ్వగలిగేటువంటి వ్యక్తులుగా మీరు ఉంటే ఖచ్చితంగా దేవుని కృపలో వర్ధిల్లడానికి అదొక కారణంగా దేవుడు చూస్తాడు. నిరుపేదలై ఉండి, పేదలను కూడా అంటే సరిపోతుందేమో, నిరుపేద అనే మాట ఎవరికి వర్తించబడుతుందో తెలుసా? నిరుపేద అనేటువంటి మాట ఎవరికి వర్తించబడుతుందో తెలుసా? రోజుకు ఒక్క పూట మాత్రమే తినేటువంటి స్థితిలో ఉన్నవారిని బేదలు అంటారు. నిరుపేదలు అంటే ఏంటో తెలుసా? ఆ ఒక్క పూట కూడా తినడం చాలా కష్టమైపోయినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు సైతం వారి సామర్థ్యమునకు మించి ఏం చేస్తున్నారంటే దేవుని పరిచర్యకు సహకరిస్తున్నారని ఉంది. దేవుని పరిచర్యకు సహకరించుట వల్ల కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని గమనించండి. నేను దేవుడు నాకిచ్చిన నా సంఘం అని అనడానికి కూడా సరిపోను, ఎందుకంటే దేవుడి సంఘం ఇది. ఏ పాస్టర్ గారికి ఏ సంఘం సంబంధించింది కాదు. ఇది మా సంఘం అండి, ఈ చర్చి మాదండి, ఈ సంఘ సభ్యులందరూ మారండి. మీరెవర్రా బాబు? ఆయన విలువ పెట్టి వెలపెట్టి కొనుక్కుంటే ఆయన సంఘాన్ని మన సంఘం అని అండవేంటి? నాకైతే ఏ సంఘం లేదు, సంఘం అంతా దేవుడిదే. కానీ ఈ దేవుడిచ్చినటువంటి సంఘాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? ఒక విషయంలో, అనేక విషయాల్లో ఆనందిస్తుంటాను, కానీ ఒక విషయంలో మాత్రం చాలా ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి బహిరంగంగా అన్యుల మధ్యన కూడికలు ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన నాకు వచ్చింది. ఏం కాదు, మీ ఆత్మీయ తండ్రి పారాసామ్యుల గారి నుంచి ఉన్నటువంటిదే. కొత్తగా నాకు ఏదో వచ్చినటువంటి దివ్యాలోచన ఏం కాదు, ఆయన నుంచే కొనసాగుతుంది అన్నమాట. అంటే నా సేవలోకి వచ్చిన ఫస్ట్ 2 years ఇది లేదు, తర్వాత మళ్ళీ అటువంటి ఆలోచన దేవుడు మళ్ళీ ఇచ్చి ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాం. అయితే పారాసామ్యులు గారు కూడా ఈ అన్నుల మధ్యన కూడికలు పెట్టేవారు. నేను ఇంకా 3 రోజులు, 4 రోజులు, 2 రోజుల్లో పెట్టేవాడిని, ఆయన ఏకంగా వారం రోజులు పెట్టేవారంట.
పైగా ఎంతమందిని స్పీకర్ని తీసుకొచ్చేవారంటే 10 మందిని స్పీకర్స్ని తీసుకుని వచ్చేసేవారు. భయంకరంగా ఖర్చు పెట్టేసేవాడు ఆయన డబ్బులతో. నేను ఇంకా ఈ కూడుకులు మీ డబ్బుతో జరిగిస్తున్నాను. ఆయన పరిచయం అలా కాదు, ఆయన డబ్బుతో చేసేవాడు ఆయన. స్టేజ్ నిండా పాస్టర్ని పిలిచి కూర్చోబెట్టేవాడు ఆయన. భోజన వసతి మామూలుగా ఉండేది కాదు. వచ్చిన పాస్టర్లు అనేవారంట, పారాసామిలు గారండి, ఎంత డబ్బులు పెట్టి ఎంతమంది పాస్టర్ని పిలుచుకొచ్చారు, జనం చూస్తే 10 మంది కూడా లేరేటండి అంటే బాధపడేవాడంటే. జనం కోసం కాదండి పెట్టింది, ఆ 10 మందిలో ఒక్కడైనా సరే దేవుణ్ణి తెలుసుకోకపోతాడా అనే ఒక్క ఆశతో ఆయన పెట్టేవాడు. అదే ఆశ ఎంతో కొంత మనలో ఏర్పడింది. ఆ కొడుకులన్నీ కూడా బ్రహ్మాండంగానే జరుగుతున్నాయి, అందులో సందేహం లేదు. ఇప్పుడు అది ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. దేవుని రాకడంతరమైన మాటలన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి నెమరు వేసుకోగలుగుతారని నేను నమ్ముతున్నాను. అయితే ఈ చాలా సంవత్సరాల నుంచి నేను ఆ అనుభవంలోనే వెళ్తున్నాను. ఎక్కడ కూడా మీటింగుల్లో కానుకల ప్రస్తావన ఉండదు. కానుకలు పట్టుకుని వెళ్ళి కానుకేంటని అడగం. అంటే వెయ్యమండం తప్పేం కాదు, సహకరించాలి. కానీ నాకు సహకరించే సంఘం ఉన్నప్పుడు వాళ్ళతో నాకు ఎందుకనే ఆలోచన, తప్పేం కాదు. అయితే పోయిన సంవత్సరంలో ఏమో ఒట్టి చేతులతో రండి, నిండు వాక్యంతో వెళ్ళండి అని కొటేషన్ పెట్టాను ఫ్లెక్సీస్ మీద, పాంప్లెట్స్ మీద. ఈ సంవత్సరంలో కూడా ఏమని పెట్టాను, కానుకలు వద్దు మీ రాక చాలు అని పెట్టాను. ఫ్లెక్సీస్ చేసేటువంటి వ్యక్తి ఒక పెద్ద పార్టీ లీడర్ అయిన పార్టీ లీడర్. ఫ్లెక్సీస్ ఆర్డర్ చేయడానికి మన కుర్రోళ్ళు ఇల్లు అన్నప్పుడు, తమ్ముడు నేను ఇన్ని చర్చిలు చూశాను, ఎంతమంది పాస్టర్లు చూశాను, చాలా మీటింగ్లు చూశాను, కానీ ఇలాంటి మాట నేను ఎప్పుడూ కూడా చూడలేదురా బాబు. కానుకలు వద్దు మీ రాక చాలా, ఆ మాటలోనే రావాలి వెళ్ళాలి అనే ఆలోచన మాకు కలుగుతుంది అన్నాడు ఆ వ్యక్తి. ఎలా ఉన్నాడో తెలియదు కానీ మీ హేమన్ పాస్టర్ గారితో మేము బాగా తిరిగిన వాళ్ళు, అమ్మ బాబాయ్ మామూలుడు కాదు ఏ చెప్పుకొని వచ్చారంట. ఇంకొక వ్యక్తి ఎవరో ఫోన్ చేశారు, నేను ఎక్కడో వేరే స్టేట్లో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసి అదే అన్నాడు. ఆయన ఎవరో కూడా తెలియదు, ఒక అన్యుడు. సార్ కేవలం ఈ మాట చూసి ఫోన్ చేస్తున్నాను సార్, సూపర్ సార్ మీరు అన్నాడు ఆయన. అందుని బట్టి దేవునికే మహిమ. ఇప్పుడు కానుకలు అవసరం ఎంత మీరు సహకరిస్తున్నారు కనుక ఈ విషయంలో నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. అద్భుతమైనటువంటి సహకారం మీరు అందరూ అందించబట్టేనా అంత అద్భుతమైనటువంటి కూడికలు జరుగుతున్నాయి. అందరిలాగా 20 లక్షలు అయింది, 10 లక్షలు అయింది, 25 లక్షలు అయిందని ఇలాంటి నేనేం చెప్పలే. ఎంత అయిందో అంతే. 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు, ఎంత అయినా అంతే అయింది. అంతకు మించి గట్టిగా ఇంకా ఖర్చు పెడితే 10 లక్షలు అవుద్ది, అంతేగాని 50 లక్షలు 60 లక్షలు ఏమి అవ్వవు. మరి అలాగ అంటున్నారు 50 లక్షలు 60 లక్షలు అయిపోతున్నాయి అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి మిగతా డబ్బులు ఏం చేస్తుందో నాకు తెలియదు. సహకరించాలి. దేవుని యొక్క పరిచర్యకు సహకరించే వారి యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క కృప మరింతగా వర్ధిల్లుతుందని వాక్య ఆధారం కనబడతా ఉంది. వీటన్నిటిలో కూడా మీరు వర్ధిల్లులాగిన జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీ ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి అంటున్నాడే. అంటే కృపలో కూడా మనం వర్ధిల్లగలిగే అవకాశం ఉందా లేదా చెప్పండి? వర్ధిల్లగలం. మనకు కావాలంటే కృపను మరింతగా సంపాదించగలిగేటువంటి ఒక సౌకర్యాన్ని, వసతిని దేవుడు అందించాడు. అది మన చేతికి సంబంధించింది. మనం ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే, ఎంతగా దేవునికి లోబడితే, ఎంత చక్కగా మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవునితో గడిపే ప్రయత్నం చేస్తే అంతగా మన జీవితంలో కృప అభివృద్ధి పొందగలిగే అవకాశం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆలోచించేయండి, కృప ఎంత గొప్పదో ఆ కృపను మరింత పెంపొందించుకోవడంలో కూడా మన చేతుల్లో ఉంది అనేటువంటి విషయం చాలా అద్భుతమైన రీతిలో కనబడుతుంది. కాబట్టి ఎవరో ఏదో అంటున్నారనే కాదు, కానీ ఉన్న దాంట్లో ఇవ్వడం తప్పేం కాదు. లేనిది అప్పు చేసి ఇవ్వడం అంత మంచిది కాదు. ఉన్న దాంట్లో ఇవ్వచ్చు, కానీ కొంతమంది నసుక్కుంటే ఇస్తూ ఉంటారు, ఇబ్బంది పడితే ఇస్తూ ఉంటారు దేవునికి. అసలు దేవుడు అసలు అంగీకరించడు. నిండు హృదయంతో ఇచ్చేటువంటి రూపాయి నన్ను అంగీకరిస్తాడు, కానీ మనసులో పీక్కుంటూ 1000 రూపాయలు ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా అది కనీసం ఒక మురుకు కుట్టలా కూడా ఆయన ఎంచడు. అది నేను చెప్పేది అది. మీ పరిచర్లకు సహకరించండి, మీ సంఘాలకు సహకరించండి. దాన్ని బట్టి కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లగలిగే అవకాశం ఉంది. మొట్టమొదటిగా దేవుని కృప చాలా గొప్పది. ఆ కృపను మరింతగా సంపాదించుకునే అవకాశం కూడా దేవుడిచ్చాడు. మూడవదిగా ఆ కృపని పెర్మనెంట్ చేయగలమా? కృప గొప్పదా కదా? చాలా గొప్పది. ఈ కృపను మరింత ఎక్కువగా సంపాదించుకోగలమా లేదా? సంపాదించుకోగలం. ఈ సంపాదించుకోవడం ప్రక్కన పెడితే లైఫ్ లాంగ్ పెర్మనెంట్గా కృపను సంపాదించగలమా? లైఫ్ లాంగ్ పెర్మనెంట్గా.
కృపను మనంతరం మనం సంపాదించుకోగలం. అభివృద్ధి పొందినట్లు కృపలో అభివృద్ధి పొందినట్లు మీరు ఉండమంటున్నాడు ఆయన. చూచుకున్నాడు అంటున్నాడు. కృపను పెర్మనెంట్గా ఓ వ్యక్తి సంపాదించగలడు. ఇంక లైఫ్లో ఈ వ్యక్తికి ఇంక కృప అని ముద్ర దేవుడు వేసేయాలి. ఇంకా ఆ వ్యక్తికి మళ్ళీ ఆ వ్యక్తి ఇంక దేవుడిని నాకు కృప కావాలి, కృపలో వర్ధిల్లాలి, మీ కృప ఉంటే చాలని అడగక్కర్లేదు. ఇంక లైఫ్ వాడు బతుకున్నంత కాలం వీడు కృప ఆమోదించబడిందండి. పెర్మనెంట్గా కృప ఇచ్చేసానండి అని చెప్పి దేవుడు స్టాంప్ వేయాలి. అది జరుగుతుందా? 100% జరుగుతుంది. పెర్మనెంట్గా ఒక దేవుని కృపను మనం పొందుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. కృపను సంపాదించుకోవడం మాత్రమే కాదు, పెర్మనెంట్ కృపను కూడా సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఎవరన్నా బండ్లు వాడేవాళ్ళు ఉన్నారనుకోండి, వెహికల్స్, కార్స్ వాడేవాళ్ళు, బండి పెట్రోల్ ట్యాంక్ ఫుల్గా ఉందనుకోండి, ఆనందంగా ఉంటుందా బాధగా ఉంటుందా చెప్పండి? ఆనందంగానే ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఆ ముళ్ళు పైకి వచ్చేసింది దానికి ఇలాగా, అమ్మ బాబాయ్ మొత్తం దేశం అంతా తిరిగి ఇచ్చారా బాబు అని అనుకుంటాం. కానీ అంత తిరగదు అది. అవునా కదా? నాకైతే ఆనందం వేస్తూ ఉంటుంది. నేను ఇప్పటికి నా కారుకి ఎన్ని ఫుల్ ట్యాంకులు కొట్టించానో నాకు తెలియదు. ఈ 6 నెలల్లో కేవలం పెట్రోలు, దాని కారుకి సంబంధించిన ఫ్యూలు 2 లక్షలు 3 లక్షలు కొట్టించుంటాను. కేవలం ఫ్యూల్ 2 దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు ఫ్యూల్ కొట్టించాను నేను కారుకి. ఎప్పుడు ఫుల్ ట్యాంకులు, ఇప్పటికి ఎన్ని ఫుల్ ట్యాంకులు కొట్టించాను నాకే తెలియదు. ఫుల్ ట్యాంక్ ఉంటే ఆనందం ఉంటుందా లేదా? 100% ఆనందం ఉంటుంది. రీఛార్జ్ నెల చేసుకుంటే ఆనందం ఉంటుందా? ఈరంతటికి ఒకేసారి రీఛార్జ్ చేసేసుకున్నాం అనుకోండి, చేసుకోమనుకోండి, ఎవరన్నా గిఫ్ట్గా చేసేసారు అనుకోండి, ఆనందంగా ఉంటుందా లేదా? మా అమ్మగారు సంవత్సరానికి చేసేసుకుంటూ ఉంటారు. ఆవిడ ఒకసారి ఎందుకు బాబు ఇది ఇబ్బంది అంతా, ప్రతి నెల మళ్ళీ ఎవరు చేయించుకుంటారని చెప్పి ఇయర్లీ వన్స్ రీఛార్జ్ చేయించుకుంటారు మా అమ్మగారు. ఇయర్కి ఒకసారి మొత్తం ఇయర్ అంతటికి ఒకేసారి రీఛార్జ్ చేయించుకున్నాం అనుకోండి, ఆనందంగా ఉంటుందా ఉండదా చెప్పండి అమ్మా? ఫుల్ ట్యాంక్ ఉంటే ఆనందంగా ఉంటుంది. సంవత్సరానికి కావలసినంత రీఛార్జ్ చేయించుకున్నా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా కేబుల్ కనెక్షన్కి ₹1 కూడా కట్టక్కర్లేదండి. ఓటీటీ అంతటికి కూడా సబ్స్క్రిప్షన్ తీసేసుకున్న సంవత్సరం వరకు ఇంక కేబుల్ వాడికి మనం డబ్బులు కట్టక్కర్లేదు. ఆనందంగా ఉంటుందా ఉండదా చెప్పండి? ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, గట్టిగా అంటున్నారు ఓటీటీ మొత్తం ఫ్రీ అంటుంటే ఇంకెందుకు ఆనందంగా ఉండదు అన్నట్టుగా. అవునా కదా? ఇంకా సంవత్సరం పొడుగునా కేబుల్ వాడికి ₹1 కూడా కట్టకుండా ఒకేసారి కట్టేస్తే ఆనందం. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా కావలసినంత ఆయిల్ ఫుల్ ట్యాంక్ అయిపోతే ఆనందం. అవునా కదా? కావలసిన రీఛార్జ్ సంవత్సరానికి అవసరమైనంత కూడా చేయించేస్తే ఆనందం. మరి జీవితం అంతటికీ కూడా కావలసినంత కృపని ఒకేసారి పొందేసుకుంటే అది ఆనందమా కదా? అలా పొందుకోగలం ఒకేసారి జీవితం అంతటికీ కూడా. నీకు కృప పొందేసుకున్నావు, అనుగ్రహించబడిపోయి నీకు తిరిగిలేదు ఏసేయ్ అని స్టాంప్ వేయగలడా దేవుడు? లైఫ్ టైం కృపని, లైఫ్ టైం మెర్సీని దేవుడి నుంచి ఒక వ్యక్తి పొందుకోగలడని అడుగుతున్నాడు. లైఫ్ టైం, ఇంకా జీవితాంతం, మనిషి చచ్చిపోయేంత వరకు ఆ వ్యక్తికి ఇంకో కృప అనుగ్రహించబడింది. ఇంకా ఆ వ్యక్తికి కృప ఇచ్చేసాం, ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అని దేవుడు ఆ వ్యక్తి మీద కృప అనే సబ్స్క్రిప్షన్ని లైఫ్ టైం ఇవ్వగలడా? ఇవ్వగలడా వెళ్ళడా? ఇవ్వగలడైనా లైఫ్ టైం మళ్ళీ ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. నాకు నీ కృప కావాలి నాయన అని కూడా అడగక్కర్లేదు. అంత క్లియర్గా లైఫ్ బతుకున్నంతకాలం నా కృపకి తోడు ఉంటుందిరా అని వేయగలడు దేవుడు. 100% వేయగలడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని నేను చూశాను. బైబిల్ గ్రంథంలో అటువంటి వ్యక్తిని నేను చూశాను. లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు దేవుడి దగ్గర. లైఫ్ టైం పెర్మనెంట్ ఫుల్ పేమెంట్ చేస్తాడు దేవుడు ఆ వ్యక్తికి. లైఫ్ అంతా ఇంకా కృపే ఆ వ్యక్తికి, ఇంకా తిరిగి ఉండదు. లైఫ్ టైం దేవుడు ఆ వ్యక్తితో కృపా నిబంధన చేసేసాడు. ఎవరో తెలుసా వ్యక్తి చెప్పండి? లైఫ్ టైం. ఇంకా పెట్రోల్ ట్యాంక్ గట్టిగా 4 రోజులు ఉంటే పెట్రోల్ అయిపోద్ది. సంవత్సరం తిరిగిపోతే రీఛార్జ్ ఆఫర్ అయిపోద్ది. 6 నెలలు అయిపోతే కేబుల్ ఆఫర్ అయిపోద్ది, సబ్స్క్రిప్షన్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ పోతుంది. కానీ ఇంకా ఫైనల్గా పెర్మనెంట్గా దేవుని కృపను పొందుకోగలిగే అవకాశం ఉందని, అది నువ్వైనా సరే సంపాదించగలవని బైబిల్ గ్రంథంలో వ్యక్తి సంపాదించుకున్నట్టుగా రాయబడిందని మీరు ఎప్పుడన్నా గమనించారా?
అది జరగదని అనుకుంటారు చాలామంది, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరో తెలుసా వ్యక్తి? బైబిల్ గ్రంథంలోనే ఆయన చేసినంత పాపం ఇంకెవరో చేసి ఉండరేమో అన్నంతగా బతికిన వ్యక్తి. చెప్పండి ఎవరు? ఆయన కృప పొందుకున్నాడా? కరెక్ట్. నేను మాట్లాడతాను, నీకు అలాగ అర్థం, తప్పేం కాదు, నేను డిఫైన్ చేస్తాను. కాదు, ఇంకొకరు చెప్పు. సౌలుకి ఆపోజిట్ క్యారెక్టర్ దావీదుకి దేవుడు శాశ్వతమైన కృపను అనుగ్రహించాడని ఉంది, తెలుసా మీకు? ఒకసారి యెషయా గ్రంథం తీద్దాం, చూడండి. యెషయా గ్రంథం యెషయా గ్రంథం చూడండి, 55వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. 55:3 చెవి యొగ్గి నా యొద్దకు రండి. ఏమి యొగ్గి? చెవి గలవాడు. ఫస్ట్ నా మాట వినండి. మీరు వినిన ఎడల, మీరు మాట విన్న ఎడల మీరు ఖచ్చితంగా దీర్ఘాయుష్మంతులే, నా కృపను పొందుకొని బ్రతుకుతారు. నేను మీతో అప్పుడు ఒక సెటిల్మెంట్ చేస్తాను, ఒక డీల్ కుదుర్చుకుంటాను. ఏంటో తెలుసా డీలు? దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును కూడా. దావీదుకి ఎలాంటి కృప పొందుకున్నాడంట? ఎక్కడే యెషయా, ఎక్కడ దావీదండి? ఏ కాలంలో ఉన్నామండి? ఎన్ని కాలాల తర్వాత మళ్ళీ దేవుడు యెషయా ద్వారాగా మాట్లాడుతున్నాడండి. దావీదునకు చూపిన శాశ్వతమైన పెర్మనెంట్ గ్రేస్ని, మెర్సీని నీకు కూడా చూపుతాను అంటున్నాడా? అది కేవలం దావీదుకి మాత్రమే అంటున్నాడా? శాశ్వతమైనటువంటి పెర్మనెంట్ కృపని నువ్వు లైఫ్ టైం సబ్స్క్రిప్షన్లో తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆయన మాట నువ్వు వినాలి. ఆయన మాటను కాదని ఏది చేసినా ఆయన కృప పొందుకోలేము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లియర్గా కొన్ని విషయాలు అక్కడ క్లియర్గా రాశాడు. ఇది జరుగుతూనే జరుగుతుంది. ఉంటుందా లేదా? కొన్ని వస్తువుల మీద, వాటి మీద షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. కండిషన్స్ అప్లై. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి అడిగేసామంటే అవి కుదరదు. నేను మొన్న ఒకటి ప్రత్యేకమైనటువంటి ఒక దాన్ని కొనుక్కున్నాను. నేను దానికి రిటర్న్ ఆప్షన్ ఉంది, రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉంది, రిటర్న్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ నచ్చకపోయినా మళ్ళీ రిటర్న్ చేసేయచ్చు కదా అని నేను అనుకున్నాను. ఏంటి అంటే ఒక డ్రెస్, అది నాకు బాగా నచ్చి తీసుకున్న డ్రెస్ అది. అంటే రేపు బర్త్డే కదా, దాన్ని తీసుకున్నాను. అయితే ఒకసారి వేసుకునే సమయంలో ఆ పక్కన ట్యాగ్ ఇబ్బంది పడుతుంది. ఆ ట్యాగ్ని కట్ చేసేసి నచ్చలేదు, నాకు కొంచెం టైట్ అయింది. రిటర్న్ చేద్దామని చూస్తే ఇంతకే ట్యాగ్ కట్ అయిందా, ఉందా? ట్యాగ్ కట్ అయిపోయింది. మరి రిటర్న్ అక్కడ ఒప్పుకోవాలంటే ట్యాగ్ కట్ అవ్వకూడదు. కింద చదవలేదా కండిషన్స్ అప్లై అని అన్నాడు. సరే ఉంచేసుకుంటాను, ఏదో రకంగా సన్నగానే ఉన్నాం కదా, ఇంకా సన్నగా అయిపోతాను దానికోసమని అనుకున్నాను. కాబట్టి కొన్నిసార్లు వారంటీ పనిచేయాలన్నా, గ్యారంటీ వర్తించాలన్నా కింద కండిషన్స్ చదవండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే వాగ్దానం పడేసుకుని దేవుడి సంవత్సరం అంది కూడా నీ దయాకిరీటం అనుగ్రహించబోచున్నాడు. దేవుడు నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఎదుగుతారు. దేవుని కృప నిరంతరం మీకు తోడై ఉండును గాక. ఇవే ఉంటాయి వాగ్దానంలో. ఎక్కడో కూడా హెచ్చరించేటువంటి మాట ఏ వాగ్దాన కార్డుల్లో కూడా ఉండవు. ఇప్పుడు ఆ వాగ్దానం చూసి అమ్మో ఈ సంవత్సరం అంతా దేవుడిని నన్ను దీవిచ్చేస్తారంట, దేవదూతలు బంగారు తట్టలు పట్టుకొని వచ్చి కుమ్మరిచ్చేస్తారంట. కుమ్మరిస్తారు, మరి కింద పైన కండిషన్స్ ఉంటాయి. ఆ వాగ్దానం నెరవేరాలంటే ముందే నువ్వేం చేయాలి, అప్పుడు ఏం చేస్తాడనేది నువ్వు చదవట్లేదు. ఆ ఒక్క లైన్ని పట్టుకుని ఇది జరిగిపోతుంది అంటే జరగదు. కండిషన్స్ ఉంటాయి. దేవుడు కండిషన్స్ పెట్టే ఇస్తాడు. ఇక్కడ కూడా కండిషన్ పెట్టాడు. శాశ్వతమైనటువంటి కృప ఇక్కడున్న ఎవరైనా పొందుకోవాలంటే కండిషన్ ఏంటో తెలుసా? ఫస్ట్ కండిషను, ఫస్ట్ నా మాట విని నా దగ్గర రావాలి, నేను చెప్పినట్టు వెళ్ళాలి ఫస్ట్ నువ్వు. రెండవది, మీరు వినిన ఎడల మీరు ఖచ్చితంగా బతుకుతారు, వినకపోతే పోతారని డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మూడవది, అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? మీతో డీల్ కుదుర్చుకుంటాను. ఒక సెటిల్మెంట్కి మన ఇద్దరం కూడా ఒక ఒప్పందంలోకి వద్దాం.
ఆ ఒప్పందం ఏంటో తెలుసా? దావీదుకి నాకు మధ్యన జరిగింది, ఇప్పుడు మీతో చేయాలనుకుంటున్నాను. అది జరిగితే మీకు కూడా దావీదు వంటి పెర్మనెంట్ కృపను అనుగ్రహిస్తాను అన్నాడు ఆయన. అంటే కృప పొందుకోవడం గొప్పతనం కాదు, కృపను అభివృద్ధి చేసుకోవడం గొప్పతనం. తిరిగి అదే కృపను పెర్మనెంట్గా సంపాదించడం కూడా అంతే గొప్పతనం. దానికి కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, పెర్మనెంట్గా ఒక వ్యక్తి లైఫ్ టైం కృపను పొందుకోగలడా? పొందుకోగలడు. 100% పొందుకోగలడు. దావీదులో ఉన్నదేంటి, మోషేలో లేనిదేంటి? దావీదులో ఉన్నదేంటి, లేదంటే సౌలులో లేనిదేంటి? దావీదులో ఉన్నదేంటి, సౌలులో సంసోన్లో కనబడనదేంటి? దావీదు నిండు వృద్ధాప్యంలో మంచి పండు ముసలోడే రాజభోగం అనుభవిస్తూ చచ్చిపోయాడు. నొప్పి లేని మరణం పొందాడు. ఎవరు? దావీదు. మోషే ఎలాంటి మరణం పొందాడో తెలుసా? అంటే ఆయన తక్కువ అంచనా చేసి మాట్లాడట్లేదు, కానీ ఒంటరిగా కనాను దేశాన్ని దూరంగా చూస్తూ తుదిశ్వాసను విడిచిపెట్టేశాడు. ఎంతో కొంత విచారం, ఎంతో కొంత బాధ వ్యక్తిలో ఉంది, కానీ దావీదులో అది లేదు. సంసోను బాధతో రక్తం కారుతూ ఎముకలు విరిగిపోయి చచ్చిపోయాడు. కానీ వీళ్ళందరికంటే కూడా అద్భుతమైనటువంటి, సులభమైనటువంటి, నొప్పి లేనటువంటి, సుఖవంతమైన మరణం ఎవరు పొందారో తెలుసా? దావీదు. వృద్ధాప్యంలో, మంచి పండు వృద్ధాప్యంలో రాజభోగాన్ని అనుభవిస్తూ చచ్చిపోయాడు. రాజభోగాన్ని అనుభవిస్తూ చచ్చిపోయాడు వ్యక్తి. ఎవరు? దావీదు. ఆయన లాస్ట్లో ఏమీ సఫర్ అవ్వలేదు, ఆయన లాస్ట్లో ఏమీ ఇబ్బంది పడలేదు, నలిగిపోలేదు ఏమీని. చాలా సునాయాసంగా, నొప్పి లేకుండా ప్రాణం వదిలేసింది దానికి. దానికి కారణం ఏంటో తెలుసా? లైఫ్ టైం కృపను పొందుకున్నాడు ఆయన. సంసోను జీవితంలో లేదు, మోషే జీవితంలో లేదు, ఇంకా చాలామంది భక్తుల్లో జీవితంలో లేనిది దావీదులో ఉన్నది ఏంటో తెలుసా? చెప్పండి. శాశ్వత కృపని ఎవరన్నా పొందుకోగలరు. దావీదు వంటి శాశ్వత కృపని మీకును నేను ఇచ్చేదును అంటున్నాడు ఆయన. అది పొందాలంటే, లైఫ్ టైం కృపను మనం పెర్మనెంట్గా పొందేయాలంటే దావీదు వంటి మనసు మనకు ఉండాలి. ఏంటో చెప్పండి అది? ఏంటో చెప్పండి అది? 100% కరెక్ట్. ఇంకా బాగా ఉపయోగించవచ్చు ఆ మాటని, ఇంకా బాగా ఉపయోగించవచ్చు ఆ మాటని. తప్పు నొప్పుకోవడానికి కారణం పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి అసలు కారణం తగ్గింపు, హంబుల్. ఎంత తగ్గించుకుంటాడో తెలుసా దావీదు? ఆయన ఎవరో తెలుసా? ఆయన గొర్రెలు కాపరి కాదు, ఇజ్రాయేలు జనానికి రాజు, సర్వభోగాన్ని అనుభవిస్తున్నటువంటి ఏకఛత్రాధిపతి, తిరుగులేని రీతిలో సామ్రాజ్యాన్ని కట్టగలిగినటువంటి రాజు. ఆయనకి కావాలంటే కాళ్ళు దగ్గరికి దేన్నైనా సరే తెప్పించుకోగలిగే స్తోమత ఉన్నటువంటి వ్యక్తి ఒకానొక సమయానికి వచ్చేటప్పటికి నేను రాజుని అనేది కూడా మర్చిపోయి దేవుడి దగ్గర పసి పిల్లాడిలాగా ఏడుస్తాడు. యాకోబు రాసిన పత్రిక ఒకసారి తీయండి. యాకోబు రాసిన పత్రిక ఒకసారి మీకు ఇంకా కొంచెం బాగా అర్థం అవడానికి నేను చెప్పడాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఎవరికి కృప దూరం అయిపోద్దంట? ఎవరి నుండి కృపనే దేవుడు తీసేస్తాడంట? తగ్గించుకునే వ్యక్తులు కాదు. నాకు ఏ తప్పు తెలియదు, నాకు ఏ సంబంధం లేదు, నేను చాలా మంచోడిని, నేను చాలా పతీతిని అని కబుర్లు చెప్తారు చూడు, వాళ్ళ దగ్గర నుంచి కృప దూరం అయిపోద్దంట. కానీ ఎవడైతే నేను పాపిని, నేను దోషిని, నేను నేరస్తుని, నాకంటే దౌర్భాగ్యమైన జీవితంలో ఎవరో లేరు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాడి యందు దేవుని కృప వర్ధిల్లును గాక. అంతేగాని
చేసిన తప్పుని కవర్ చేసుకుంటారు చూడండి, లైఫ్లో వాళ్ళు ఎదగరు. వారిని బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా? గడ్డి పువ్వు వంటి వారు అన్నారు. గడ్డి పువ్వు ఎలా ఉంటుంది? గులాబీ పువ్వు కంటే బాగుంటుంది. గులాబీ పువ్వు కంటే స్పీడ్గా వస్తుంది, అంతే స్పీడ్గా మాడిపోద్ది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని. హంబుల్నెస్ ఎప్పుడు కూడా దేవుని అట్రాక్ట్ చేస్తుందండి. తనను తాను తగ్గించుకున్నవాడు దేవుని దృష్టిలో హెచ్చించబడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను మంచోణ్ణి, నాకు ఏ అభం శుభం తెలియదు, నాకు ఏ తప్పు తెలియదు, నా అంత పరిశుద్ధులు లేడు, నా అంత నీతిమంతురాలు లేదు, నాకు ఏ సంబంధం లేదు అనలేదు దావీదు. నేను పాపినే, నేను ఆ తప్పు చేశాను ప్రభువా. పైగా దావీదు చేసిన తప్పు ఏంటో తెలుసా? చాలా మంది అంటారు బెత్షెబాతో చేసినటువంటి పాపం అంటారు. కాదు, బెత్షెబాతో చేశాడు. ఎందుకంటే రాజుగా ఆయనకి ఆ హక్కు ఉంది. నచ్చునోళ్ళు బెత్షెబాని ఏమో పీకి పట్టుకుని తీసుకొచ్చాడా? ఆవిడంతా ఆవిడ వచ్చిందా? తీసుకురమ్మంటే వచ్చేసింది అంతే. ఆ కాలంలో అలా జరిగి తర్వాత ఉండకూడదు, అలా జరగలేదు. దావీదు కూడా దాని తర్వాత ఎప్పుడు అలా చేయలేదు. పైగా చచ్చిపోతే ఏకాంగురాలైనటువంటి ఆ భార్యను కూడా పెళ్లి చేసుకున్నాడు, అంత మంచిగా వ్యవహరించాడు. దావీదు చేసిన తప్పేడు తెలుసా? వ్యభిచారం కాదు, హత్య. ఒక స్నేహితుడు గొంతు కోసేశాడు, నమ్మించి మోసం చేశాడు. ఏ రాజు కోసమైతే సంసారాన్ని సైతం వదిలిపెట్టి, రాజా నీకంటే నాకేమీ ఎక్కువ లేదే అని చెప్పి మంచులో ఎండలో బయట పడుకున్నాడో అరుగు మీద, అలాంటి వ్యక్తిని లేపేయండిరా అన్నాడు దావీదు. హత్య. ఆ వ్యక్తిని భయంకరమైనటువంటి నేరస్తుడిగా దేవుని ఎదురు నిలవబెట్టింది. దాన్ని కప్పేశాడు, కనబడకుండా చేసేసాడు. పైగా ఆ వ్యక్తికే నేను జీవితాన్ని ఇచ్చాను అన్నట్టుగా ప్రదర్శించుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు నాతాన్ని పంపించాడు. నాతాన్ని పంపించి డైరెక్ట్గా ఏమి హెచ్చరించలేదు. నాతాన్ ద్వారాగా చాలా క్లియర్గా గొర్రె పిల్లలకు సంబంధించిన స్టోరీని అల్లాడు. అక్కడ అల్లుతున్నప్పుడు ఒకవైపున దావీదులో తెలియని భయం, ఒకవైపున దావీదు నాన్నేనా అనే ఒక ఆలోచన, ఒకవైపున శిక్షించాలి అనేటువంటి ఒక స్థాయి. ఇదంతటా అయిన తర్వాత ఎంతకాడు ఎవడో తెలుసా? నువ్వే అంటే ఏయ్ అని అనలేదు, నేనే. దావీదు అనవలసిన పనే లేదండి. దావీదు వెనక్కి తిరిగి చూడవలసిన పని కూడా లేదు. ఎందుకంటే తెలుసా, దావీదు ఎవరో తెలుసా? రాజు. అయిన రాజు స్థానంలో ఉండి దేవుడు నా యందు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత, గడ్డి పోసంత. ఆయన ఉంటేటి ఉండకపోతేటి. ఎప్పటివరకు ఉన్నాళ్ళే. ఈ పాటికి నేను రాజ్యాన్ని కట్టేశాను, బోల్డ్ అంత బలాన్ని పొందుకున్నాను, బోల్డ్ అంత నమ్మకాన్ని సంపాదించాను. దేవుడితో నాకేం పని లేదు, దేవుడి కృపతో నాకేం పని లేదు, దేవుడు సహాయం చేసినా చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక స్థాయికి వెళ్ళిపోయాను అని అనుకోలేదు. అంత గొప్ప స్థాయిలో ఉన్నా దేవుడు లేనిదే నేను లేను బాబోయ్ అని తగ్గించుకున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అంటే దావీదు బైబిల్లో ఎక్కడ కనబడదు. బైబిల్లో అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి ప్రవక్త కానీ, భక్తుడు కానీ, సేవకుడు కానీ, అపోస్తులుడు కానీ ఒక్కడిని చూపించలేం మనం. అందుకే ఎవరిని అన్న మాట దావీదుని ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడు, నా ఆలోచన విధానంతో బతికేటువంటి వ్యక్తి నేను ఏం అనుకుంటున్నది చేస్తుంటాడో అది సంపాదించాడు దావీదు. అందుకే దావీదుకి పెర్మనెంట్ కృప ఇచ్చేసాడు. పెర్మనెంట్, తిరిగిలేదు ఇంకా. పశ్చాత్తాపము, ఒప్పుకోలు. దేవుడి దగ్గర దేవుని మనిషితో కొంతమంది అసలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాక్యం సెలవిస్తూ ఉంది, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడు? కృప పొందుకుంటాడు. కవరింగ్లు ఎక్కువ చేస్తుంటారు కొంతమంది. కవరింగ్ మామూలు కవరింగ్ కాదు. దేవుడు మాట్లాడతాడు, క్లియర్గా మాట్లాడతాడు, సేవకుడి ద్వారాగా మాట్లాడతాడు. ఎందుకో తెలుసు అలా మాట్లాడేది? నువ్వు ఒప్పుకుంటావని. అప్పుడు నీ సేవకుడు నీ కోసం ప్రార్థన చేయాలని. ఆ విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరి నీ యొక్క పశ్చాత్తాపంతో పాటుగా నీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన నీ సేవకుడు కూడా విజ్ఞాపన చేసిన కారణాన్ని బట్టి క్షమించి అధికమైన కృప అనుగ్రహించాలని. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? నీ సేవకుడి దగ్గర కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంటావు. దేవుడి దగ్గరే కాదు, సేవకుల దగ్గర కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలు. అది మీకు మంచిది కాదు. దావీదు దేవుడి దగ్గర ఒప్పుకున్నాడా, నాతాను దగ్గర ఒప్పుకున్నాడా? అంటే ఇలాంటి లాజిక్లు మ్యాజిక్లు మాట్లాడతారు కొంతమంది.
ఆ లాజిక్లు మ్యాజిక్లు మాట్లాడితే అంతకంటే పెద్ద మ్యాజిక్, అంతకంటే లాజిక్ అండి. నేను సైకాలజీ చదివినండి, మరి వేరే లెవెల్లో ఉంటుంది. బైబిల్ ఇంకా బాగా దేవుడు అర్థమయ్యేలా కృప చూపాడు. దాన్ని ఒప్పుకోవాలి. నాతాన్ దగ్గర ఒప్పుకున్నాడు డైరెక్ట్గా దావీదు. నీ దగ్గర నేను ఒప్పుకోవడం ఏంట్రా? అసలు నాకు దేవుడికి మధ్యన ఉండాలి తప్ప నీతో నాకు సంబంధం ఏంట్రా? నీకు మాట చెప్తున్నా మళ్ళీ. మీ ఆత్మల కొరకు లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు. ఎవరు? కొంతమంది ప్రబుద్ధులు, కొంతమంది జ్ఞానులు. మనకెందుకు? మనకు అవసరమా? మనకి లేనిపోని అనవసరమైన విషయాలు తలనొప్పి ఎందుకు? అదేంటి? నాతానికి ఎందుకు? ఆయన పని ఏం చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అన్నాడా బాబు రాజు దగ్గరికి వెళ్ళి, నేను చెప్పనా దేవుడు ఇంకేమన్నా ఉందా పీకి తీసేయడైనా, తలలు తీసేయండి ఆయన అని అన్నాడా? ఎంత సార్కాస్టిక్ గా మాట్లాడతాడంటే నాతాను. ఓ పక్క నుంచి వణుకొచ్చేస్తుంటా దావీదు గారికి. ఎలా ఏడ్చాడండి దావీదు? మరలా నిన్ను ఎప్పటికీ బాధ పెట్టను. దేవుడు అన్నమాట, మళ్ళీ బాధ పెట్టను నిన్ను. ఆ పశ్చాత్తాపం కావాలి దేవుడికి. దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపాత్ముడినయ్యా, నేను దౌర్భాగ్యున్నయ్యా, దుర్మార్గుడినయ్యా, దుష్టున్నయ్యా, పాపుల్లో ప్రధానున్నయ్యా. అది హంబుల్నెస్. దేవుడి దగ్గర తగ్గించుకోవడం, దేవుని మనిషి దగ్గర తగ్గించుకోవడం. కవరింగ్ హంబుల్నెస్ కాదు. వాళ్ళ కృపను ఎప్పటికీ పొందుకోలేరు. ఎక్కడైనా సరే అబద్ధం ఆడకూడదు. ఇక్కడ ఉండి అసలు అబద్ధం ఆడకూడదు. యు గాట్ మై పాయింట్? అదే పరిస్థితి. అంతేగాని ఇంట్లో వాళ్ళని అడిగినా, లేకపోతే నేను మేలు కోరే వాళ్ళు అడిగినా, అబ్బబ్బబ్బా నేను అలాంటిది నన్ను నమ్మరండి, నేను ఏటో మీకు తెలియదండి. అవునండి, దేవుడి కంటే మాకైతే తెలియదులేండి. నాతోనే ఎన్న దేవుడు ఏటరా? నీలాటోడు నాలాటోడేనా? మరి నాతనికి ఎందుకు చెప్పాడురా దేవుడు? మేలు కోరి చెప్తాడు. మేలు కోరి స్నేహితుడు లెక్కలేనని గాయాలు చేస్తాడు. అది మేలు కోరే, పాడిపోవాలని కాదు. దాన్ని అర్థం చేసుకోవడంలో లోపం అంతే. ఎంత హంబుల్ అంటే అంత హంబుల్. రాజు స్థానంలో ఉండి అన్ని సౌకర్యాలు సౌలభ్యాలు కలిగి ఉండి ఎవ్వరి అవసరత కూడా లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మహారాజు అంటున్నా మాట్లాడి తెలుసా? హంబుల్గా ఒప్పుకున్నాడు ఆయన దగ్గర. అడిగిన వెంటనే ఒప్పుకున్నాడు. కొంతమంది అసలే పొరపాటును కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నన్ను ఉద్దేశించి నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ఒప్పుకోలు అనేటువంటిది కోరుతున్నాడు మీ దగ్గర. ఎందుకంటే విజ్ఞాపన చెయ్యాలి. పాత నిబంధనలో యాజకులు ఎవరి పాపాన్ని భరించారు? ఎవరి కోసం దేవునికి విజ్ఞాపన చేసేవారు? విశ్వాసుల కోసం, ఇజ్రాయెల్ జనాంగం కోసం. మరి ఎప్పటి సేవకులు కూడా ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు కదా. పాస్టర్లు చేయాలా? పాస్టర్లు ప్రార్థన చేయక్కర్లేదా? ఎంతకాలం అది? ఎంతకాలం అలా ఉంటే అది దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు పాడు చేసిన వాళ్ళు అయిపోతామమ్మా. పాస్టర్ గారు అయినా కొడతారా? దేవుడైనా చంపేస్తాను. దావీదునైనా చంపాడా? ఏం చేశాడు? ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. దెబ్బకే అన్ని జారిపోయినాయి అయ్యగారికి. ఆ దెబ్బలు తగలకుండానే ఉంటే చాలా బాగుంటుంది. ఇందాక సౌలు కోసం మాట్లాడారు. లాస్ట్లో సౌలు ఎక్కడ కూడా దేవుడి దగ్గర సంసోను అడిగాడు, నాకు ఒక్క అవకాశం ఇవ్వమని అడిగాడు. ఇచ్చాడు దేవుడు, తీసుకున్నాడు. ఆ వ్యక్తిని ఇందులో కనెక్ట్ చేయకూడదు కానీ చెప్తున్నాను. సౌలు ఒప్పుకోలేదండి, దావీదు ఒప్పుకున్నట్టుగా. ఇక్కడ అదే కనబడుతుంది కదా చాలా క్లియర్గా. ఎవరైతే దాన్ని ఒప్పుకుంటారో అహంకారులను ఎదిరించి. ఎవరు అహంకారులు? ఎవరికి అహంకారం ఉంటుంది? గర్విష్ఠులకు ఉంటుంది అహంకారం. నేను చేసేదే కరెక్ట్ అనేటువంటి వాళ్ళకు ఉంటుంది అహంకారం. నేను ఏది చేసినా మంచి అనేటువంటి వాళ్ళకు ఉంటుంది అహంకారం. వారి నుంచి కృప దూరం అయిపోద్దని ఉంది. ఎవరికి అనుగ్రహించబడుతుంది? దీనులకు అనుగ్రహించబడుతుంది. ఒప్పుకునే వాళ్ళకు అనుగ్రహించబడుతుంది. దేవుడి దగ్గర తగ్గించుకునే వ్యక్తులకు అనుగ్రహించబడుతుంది. దాచిపెట్టేవారికి కాదు. అది
ఈ తెలియక అక్కడక్కడ వచనాలు ఎక్కడెక్కడ కొన్ని సందర్భాలు చదివేసి ఎందుకంటారో, మనకు అవసరం అంటారా, ఇదంటారా అదంటారా అంటుంటారు కొంతమంది పెద్దవారు. అది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. నేనంటాను, మొట్టమొదటగా అన్నిటికంటే గొప్పదేంటో తెలుసా? కృప. ఆ కృపను మనం అభివృద్ధి పరుచుకోగలమా? 100% అభివృద్ధి పరుచుకోగలం. అభివృద్ధి పరుచుకున్నట్టు కృప ఫైనల్గా పెర్మనెంట్ చేసేసుకోగలమా? ఖచ్చితంగా చేసేసుకోగలం. ఎందుకంటే దావీదులో ఉన్న దీనత్వం నీకుంటే, ఒప్పుకోలు మనసు నీకుంటే, పశ్చాత్తాపపడేటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి అయి నువ్వు ఉంటే దేవుని మాటకి లోబడేటువంటి తత్వం నీదైతే, ఆయన్ని కాదని ఏ పని కూడా చెయ్యని వ్యక్తివి నీవైతే, దావీదు వంటి సుఖవంతమైనటువంటి విశ్రాంతిలోకి నువ్వు వెళ్తావు. సుఖవంతమైన. కొంతమంది చాలా ఈజీగా పోయిందండి ప్రాణం, నొప్పి లేకుండా పోయిందండి ప్రాణం. నేను అనుకుంటుంటాను ఏమనంటే, వాళ్ళ పాపాలు నీకు క్షమించబడ్డాయేమో, వాళ్ళన్నీ ఒప్పేసుకున్నారేమో బతుకుండగానే. ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళని నలగొట్టి ఒప్పింపచేసి అప్పుడు తీసుకుంటాడు ప్రాణం. ఇది చాలాసార్లు ప్రసంగాల్లో చెప్పాను. మా మామయ్య గారి పెద్ద ఎగ్జాంపుల్, సంస్థాన్ గారు ఒక పెద్ద ఎగ్జాంపుల్. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. దానికి తోడు నీ పక్షాన నీ కొరకు నీ సేవకుడు ప్రార్థించగలిగేటువంటి రీతిలో ఉంటే ఆ వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటుంది తెలుసా? మళ్ళీ నాతను దావీదు దగ్గరికి వచ్చాడో రాలేదా? బోల్సార్లు వచ్చాడు. ఆ సంబంధం వాళ్ళిద్దరి మధ్యన ఉంది. అంతేకాని నాతన మీద ఏం కోపం పెట్టించుకోలేదు దావీదు. కోపం పెట్టించుకున్నాడా? నువ్వు అన్న మాట అంటే వేట అలాగేడేసి వేట దేవుడు నేను తేల్చుకున్నా ఇంకెప్పుడు మొహం చూపించానాడా? హెచ్చరించేటువంటి సేవకుని గౌరవించువారు దేవుని కృపయందు వర్ధిల్లుదురుగాక. హెచ్చరించు సేవకుని తృణీకరించువారు శాపగ్రస్తులైపోదురుగాక నందే. అహంకారం నుంచి కృప దూరమైపోవును గాక నంది. మన వాక్యం చాలా వరకు తెలియట్లేదు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, చాలా మార్లు చెప్తూ ఉంటాను. కొంతమంది వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళ పక్షాన దేవుని అడగడానికి కొన్ని రకాలైనటువంటి సూచనలు దేవుడి మూలంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనుకున్నా ఇంకా దాపరకాలే. ఇంట్లో వాళ్ళు కూడా, అమ్మ చెప్పో గనక ఏమండి ఉండరండి అలాంటి వాళ్ళు. మనసు విప్పి ఎప్పుడన్నా నీ సేవకుడి దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడేవా? మనసు విప్పి ఎప్పుడన్నా నీ క్షేమం కొరకు, నీ కొరకు నిరంతరం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేటువంటి సేవకులు కుటుంబం దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇదండి అని ఎప్పుడన్నా పంచుకున్నావా? ఎప్పుడన్నా పంచుకున్నారా? కనీసం ఆడవాళ్ళు మగ సేవకుల దగ్గరికి వచ్చి మాట్లాడగలదు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. వచ్చి మాట్లాడుకున్నారు ఎప్పుడన్నా? కొంతమంది మాట్లాడారు, పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. ఓ యవ్వన కుమార్తె మా అమ్మగారి దగ్గరికి నేను పంపించినప్పుడు అమ్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ బిడ్డని. నేను మాట్లాడొచ్చు, అయితే అమ్మాయి యవనస్తురాలు, అది కూడా ఒక అమ్మాయి ఉంది కనుక ఒక పురుషుడిగా నేను మాట్లాడుట అదంత సంస్కారవంతం కాదేమో. చెప్పాను, కొంతవరకు చెప్పాను. కానీ నువ్వు చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పి మా అమ్మగారి దగ్గరికి ఒకసారి పంపించినప్పుడు చక్కగా కూర్చుని నా బిడ్డ అన్ని పంచుకున్నారు. ఇంకా మనసు ఇప్పేసి మొత్తం ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇచ్చే సలహాలు ఇచ్చారు. ఒకటే అన్నారు మా అమ్మగారు, ఎక్కువగా ఆలోచించకండి, దేవుని చిత్తమే నెరవేరుతుంది. అదే జరిగింది వాళ్ళ జీవితాల్లో. పేరైతే నేను చెప్పాలని ఈ విధంగా కూడా అనుకోవట్లేదు. అంటే సేవకుడిని దేవుడు చేసేయండి అని అనట్లేదు, కానీ సేవకుడేనమ్మా మీకోసం లెక్క చెప్పేది. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తప్పిపోయినా మమ్మల్ని అడుగుతాడైనా. మీరు బాగా దేవుల్లో ఎదిగిన, అభివృద్ధి పొందిన దేవుడు మమ్మల్ని అక్కడ హెచ్చిస్తాడు, పొగుడుతాడు దేవుడు అక్కడ. ఇంకెవరికి కూడా రాకూడనటువంటి సమస్య, శ్రమ ఒకరి జీవితంలో వచ్చింది. పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు పొరపాటును కూడా. చాలా క్లిష్టమైనటువంటి, చాలా భయంకరమైన ప్రతికూలత. ఇంకెవరికి వచ్చినా సరే ఆ వ్యక్తుల వల్లే నిలబడరేమో. మీరు ఏదండి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుందామండి అని అన్నప్పుడు, దేవుని వాళ్ళ ఎదురుగానే దేవుడిని అడగడానికి ప్రయత్నించినప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని గౌరవించాలనుకున్నప్పుడు, దేవుడు ఏ మాట అయితే ఇచ్చాడో, నిర్దోషమైనటువంటి వ్యక్తి అనేటువంటి మాట ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నారో, దేవుడి కార్యాన్ని వాళ్ళు అనుభవించగలిగారు. దేవుని యొక్క మాటకి వాళ్ళు లోబడగలిగారు. దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ఇష్టపడ్డారు. మనుషులు రకరకాలైనటువంటి నిందలో, రకరకాలైనటువంటి రీతిలో మనల్ని సిగ్గుపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆ వ్యక్తి పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి ఎప్పుడు తెలుస్తుంది? దేవుని అడిగినప్పుడు తెలుస్తుంది. దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది.
అది ఎప్పుడూ ఉండదు కొంతమందికి. ఈ దాపరకాయల్లో దాచిపెట్టుకోవడం అది కరెక్ట్ కదండి. నాతను పంపించిన వెంటనే ఒప్పుకున్నాడు. ఎలాంటి స్థాయిలో ఉండి? రాజు స్థాయిలో ఉండి, మహారాజు స్థాయిలో ఉండి, ఏకఛత్రాధిపతి అయి ఉండి, తిరుగులేనట్టు రారాజుగా కొనసాగుతున్న కాలంలో కూడా, ప్రభువా నువ్వు లేకపోతే ఏంటి, ఉంటే ఏంటి, నువ్వు ఉన్నా లేకపోయినా నాకు పని ఏం, నాకు బోల్డ్ డబ్బు ఉంది, బోల్డ్ అంత సమూహం ఉంది, బోల్డ్ అంత ఆయుధాలు ఉన్నాయి, బోల్డ్ అంత సైన్యం ఉంది, కావలసినంత రాజ్యం ఉంది, నీ సహాయంతో నాకేం పని ఉంటుంది అని అనలేదు. ఎంతున్నా అయ్యో బాబోయ్ అని దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎలాగైపోయానే అది దావీదుకి ఇచ్చాడు. శాశ్వతమైనట్టు కృప నీకు కూడా అనుగ్రహిస్తాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? ఎవరైతే ఆయన మాటకి చెవి యొగ్గి లోబడి దేవునితో నిబంధన చేసుకుంటారో వాళ్ళ యందు దేవుని మహావాత్సల్యత యుగ యుగాలు శాశ్వత కాలం ఉండునుగాక. దేవుని క్రీస్తు యేసు యొక్క కృప పరిశుద్ధులందరికీ తోడైయుండునుగాక. చిన్న చిన్న వచనాలే, దానిలో ఉన్న ఆంతర్య అర్థాన్ని ఒక్కసారి గమనించగలిగితే అద్భుతమైనటువంటి రీతిలో మన జీవితాలు కట్టబడతాయి. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నా కృప మీకు తోడైయుండునుగాక, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. లోబడండి. లోబడని జనాంగమా, లోబడని తరమా, ఇజ్రాయెల్ని ఉద్దేశించి అన్నాడు. లోబడని తరంగా మారింది ఒకానొక సమయంలో ఇజ్రాయెల్. లోబడాలి, దేవుని దగ్గర నిండు హృదయంతో లోబడాలి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేయాలి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు న్యూట్రల్ అయిపోవాలి, జీరో అయిపోవాలి. దేవుని మనిషి దగ్గరికి వచ్చిన, దేవుని దగ్గరికి వచ్చిన ఇంకన్నీ కోల్పోయినట్టు, నాకు ఇంకా నా వల్ల ఇంకా కాదనే స్థితిలో కనబడాలి ఆ వ్యక్తి. అంతేకాని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు గర్వం ఉందా, చాలా ఇబ్బంది పడతాం. దావీదులో లేనిది నీలో ఉందేమో ఒకసారి పరీక్షించుకో. దేవుని కట్టి గౌరవాన్ని ఇస్తున్నాయేమో పరీక్షించుకో. నీ రెండు చెవులకి కూడా వినబడగలిగేటువంటి అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు దేవుని సేవకుడు ద్వారాగా మాట్లాడుతున్నా వినగలిగేటువంటి చెవులు వలె నీ చెవులు ఉన్నాయో లేదో ఒకసారి పరీక్షించుకో. పొరో వంటి రాతి గుండె అయిపోయిందా, మాంసపు గుండె వలె చలిస్తుందా ఒకసారి పరీక్షించుకో. వీటన్నిటినీ గమనించి నిజమే కదా నీ ఆలోచన నీకు వచ్చి ఇట్టి నిబంధనల్లో నేను ముందుకు వెళ్ళాలని ఆ తలంపుతో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా తప్పకుండా 2026 సంవత్సరమే మాత్రమే కాదు కానీ దేవుని యొక్క రాకడ సమయం వరకు ఆయన కృప నిరంతరం ఉండునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా